మా కస్టమర్లు శ్రేయోభిలాషులందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. పంజాబ్ నేషనల్ బ్యాంక్. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం వనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, యోజక సత్ర దుర్లభ. మంత్రం కాని అక్షరం లేదు, ఔషధం కాని మొక్క లేదు. అంటే ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక ప్రయోజకత్వం ఉంటుంది. అట్లాంటి ప్రయోజకులయ్యేటువంటి వాళ్ళు కొందరే ఉంటారు. వారే సమాజానికి మార్గనిర్దేశకులుగా, సమాజం యొక్క ఆలన పాలన కష్ట సుఖాలు పంచుకునేటువంటి వ్యక్తులుగా మిగులుతారు. వీళ్ళనే ద్రష్టలు అని కూడా అంటాము. వీళ్ళ వల్లనే సమాజం ముందుకెళ్తుందన్నటువంటి ఆలోచనలు కూడా, వీరి వల్లనే సమాజం కూడా ముందుకెళ్తుంది. అట్లాంటి ప్రతిభ కలిగినటువంటి వ్యక్తులు ఎందరో ఉంటారు. అట్లాంటి అరుదైన వ్యక్తులలో ఒకరిని మీకు పరిచయం చేస్తాను. ఇది సస్పెన్స్. ప్రస్తుతానికి ఉగాది పర్వదిన సందర్భంగా, కొత్త సంవత్సరం విశ్వావసునామ సందర్భంగా ఆ అరుదైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. పరిచయం చేసిన తర్వాత వారి మాటల్లోనే ఆ ప్రత్యేకత ఏందో మనం చూద్దాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తుంది. ఉగాది పర్వదినం సందర్భంగా అరుదైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. చెప్పాను కదా, ఒక అరుదైన వ్యక్తిని మీకు ఈ నూతన సంవత్సరం సందర్భంగా పరిచయం చేస్తానని. వారే బల్ల సరస్వతి గారు. సరస్వతి పేరు సాక్షాత్కారం చేసుకునే విధంగా వారి ఆలోచనలు, వారి జీవన విధానం కూడా నడిచింది. ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో ఉండేటువంటి ఒక గొప్ప పాటల్ని కూడా తను రచించారు. ప్రస్తుతానికి బల్ల సరస్వతి గారు జనగామ జిల్లా బచ్చనపేట మండలం కట్కూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. తను బాల్యంలోనే ఉద్యోగం సంపాదించారు. ఉపాధ్యాయురాలుగా ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రధాన ఉపాధ్యాయురాలుగా పదవి విరమణ చేశారు. మాట్లాడి వారు రాసినటువంటి బాల గేయాలు, వారు రచించినటువంటి పుస్తకాలు, ఇంకా కొన్ని పుస్తకాలు కూడా వారు రాశారు. అసలు ఏమేమి రాశారు, వారికి ఉన్నటువంటి పద సంపదకు అలాగే సాహిత్యానికి సంబంధించినటువంటి ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఒక్కసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి బల్ల సరస్వతి గారితో మనం మాట్లాడి ఆ పాటలు రాసినటువంటి ఆ పద్యాలు ఎన్ని ఉన్నాయి, అసలు వాటికి సంబంధించినటువంటి మాటలు వారి మాటలోనే వినేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అన్నటువంటి పాటను మీరే రాశారు కదా? నేనే రాశాను. ఎప్పుడు రాశారమ్మా? ఎప్పుడు రాశారు? 1962లో రాశాను. అయితే 1962 సెప్టెంబర్ 17 తారీఖు నేను ఫస్ట్గా టీచర్గా అపాయింట్ అయ్యాను. అయితే అది అప్పుడు మా బ్లాకులు ఉండే, నెక్కొండ బ్లాక్లో గురజాల అనే గ్రామం క్రింద గుంటూరుపల్లె అని ఒక చిన్న పల్లెటూరు ఉండే. ఆ పల్లెటూరుకు నాకు సింగిల్ టీచర్గా అపాయింట్ చేశాను. చేస్తే అందులో కేవలంగా ఒక 50 మంది పిల్లలు ఉండేది. ప్రజలు కూడా ఎక్కువ ఉండకపోయేది. ఆ 50 మంది పిల్లల్ని కూర్చుండబెట్టుకొని ఒక చిన్న గుడిసె లాంటిది వేసి ఇచ్చిండ్రు. 50 మంది కూర్చోవడానికి సరిపోను. ఆ గుడిసెలో నేను చెప్పేది. అయితే అప్పట్లో ఇప్పట్లాగా బాలగేయాల పుస్తకాలు, ఆ పుస్తకాలు, ఏ పుస్తకాలు ఉండకపోయేది. అయితే ఆ ఏలు పెట్టించుకుంటూ 1-2 పెట్టించుకుంటా ఎంతసేపు అని వాళ్ళను ఎంగేజ్ చేస్తాం, చేయలేం కదా. అందుకని ఏమైనా పాటలు చెప్తే బాగుండి, ఏమైనా కథలు చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచన వచ్చింది ఆ పిల్లల్ని చూసి. అయితే వెనకట మా అమ్మ వాళ్ళు చెప్పినటువంటి ఒక పాట చదివి వినిపిస్తా అంతే. చిన్న చెంబులో నసికాయ ఉదకంబు, అల్లంబు బెల్లంబు అరటిపండు, తేనెలు మాగిన తీయ మామిడి పండు, అమ్మరో నాకెంత బువ్వబెట్టు, బువ్వలేదుర కొడుక బుద్ధిమంతుడవైతే చల్లదాగిపోర చదువుకోను, చల్లదాగితే నాకు చలిమబ్బులొచ్చును, పాలన్న పోయేవే భాగ్యశాలి, పాలు లేవుర కొడుక పగటిపూటొస్తివి, పొద్దునన్న రార బుద్ధిమంత అని తల్లి ఆ కొడుకు చెప్పే పాట. ఇది కూడా చెప్పేది. ఇంకొకటి చిన్న పాట ఏంటంటే, కాకర ఏటికి ఉదకము చేకొని ఓ కొమ్మ నిమ్మ చెట్టుకు పోయేవే, కాకర పూలు పూసి నిమ్మ కాయలు కాసున్, అయ్యో కాకర చెట్టు నిమ్మకాయలు ఎట్లా కాస్తుంది అని చెప్పి మేము అడిగితే ఆ అమ్మాయి పేరు కాకర. ఈ అప్పుడు బావులు నల్లాలు లేకుండే, ఏటికి నీళ్లు తెచ్చుకునేది. కాకర ఏటికి ఉదకము చేకొని ఓ కొమ్మ నిమ్మ చెట్టుకు పోయేవే, కాకర పువ్వులు కూసి నిమ్మ కాయలు కాచును అని అమ్మాయికి చెప్తుంది. అట్లాంటి పాటలు కొన్ని గేయాలు చెప్పేది. అంటే ఒక చమత్కారంగా కొద్దిగా పొడుపు కథల్లాగా ఇవన్నీ ఉండే విధంగా. అప్పుడు పేరు కాకర, కానీ మళ్ళీ చెట్టుకు పూలు ఎలా పూస్తాయి అనేది ఒక చమత్కారంగా. కాకర చెట్టుకు నిమ్మకాయలు ఎట్లా వస్తాయి అంటే అమ్మాయి పేరు కాకర. అట్లా ఉండేదన్నమాట. అట్లాంటి కొన్ని గేయాలు చెప్పేది. అయితే ఇంకేమన్నా చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి ఈ చిట్టి చిలకమ్మది జ్ఞాపకం వచ్చింది.
అంటే చెప్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. అంతకు ముందే మీకు తెలుసా ఈ చిట్టి చిలకమ్మ పాట? అంతకు ముందుందా, మీరే రాశారా? నేనే రాశాను. అయితే ఏందంటే ఒకటి చిన్న పాట చెప్తే వీళ్ళు నేర్చుకోగలుగుతారని చెప్పి ఆలోచన వచ్చి రాశాను అనమాట. చిట్టి చిలకమ్మ చిన్ని చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, పాపాయికి ఇచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కు మింగావా అనేది చెప్పితే వాళ్ళు గటుక్కున పట్టుకున్నారు ఆ పాటను. ఇక ఆ పిల్లలందరూ కూడా ఆ పాట నేర్చుకున్నారు. నేర్చుకొని అది అలా 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 ఎగురుతూ పోయి అమెరికా దానిక కూడా ఆ చిలకమ్మ ఎగురుతూనే ఉన్నది, ఇప్పటికి ఎగురుతూనే ఉన్నది, ఇంకా ఎగురుతూనే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అయితే ఆ పాట అట్లా రాసిన. ఇంకా కొన్ని బాలగేయాలు అవి ఇవి రాసిన, కానీ ఇక అవన్నీ ఇప్పుడు మీకు టైం వేస్ట్ అవుతుంది చెప్తే. అయితే అంటే చెప్పండి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు చిట్టి చిలకమ్మ అనేది ఏంటంటే ఇప్పటికి తెలియని వారు ఎవరు ఉండరు. ఫస్ట్ గేయం ఏదైనా నేర్చుకున్నారంటేనే వాళ్ళకి ఫస్ట్ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా ఇదే పాట వాళ్ళు గేయం పాడుకుంటూ ఉంటారు. ఇట్లాంటివి ఇంకా ఎందుకంటే బయటికి రానివి కూడా చాలా ఉంటాయి, కానీ అది పట్టుకున్నారు. మీరు ఇంకా ఏమన్నా రాయాలి? ఇంకొకటి గేయం ఏంటంటే ఒకటి అది ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, పడమర అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం, ఇది మన భారతదేశం, ఇదే మన భారతదేశం అని భారతదేశ పటం చూపెట్టి చెప్పేది. కానీ అది వాళ్ళకి ఎక్కాలి. అంటే ఈ పదాలు పిల్లలకు అతి సమీపంగా తెలియవు కదా. సముద్రం అంటే ఏందో తెలియదు, పర్వతాలు అంటే ఏమో తెలియదు. అందుకని అది ఎక్కువగా వాళ్ళు జ్ఞాపకం చేయలేకపోయినరు. అంటే ఇప్పుడు గేయాల రూపంలోనే మీరు చదువులు చెప్పి ఈజీగా అర్థమయ్యేటువంటి ప్రయత్నం కూడా చేశారు. చెయ్యాలనేది వాళ్ళకు ఇంట్రెస్ట్ కలగాలి చదువు మీద, అట్లా అదొకటి. ఇంకొకటి ఏం చెప్పేదంటే ఒకటి 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 మానవులంతా ఒకటి, రెండు 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 మనకు కళ్ళు రెండు, ఇట్లా చూపెట్టేది. మనకు కళ్ళు రెండు, మూడు 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 శివుడికి కళ్ళు మూడు, నాలుగు 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 ఆవుకు కాళ్ళు నాలుగు, ఐదు 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 చేతికి వ్రేళ్ళు ఐదు అని చెయ్యి చూపెట్టి 1 2 3 4 5 అని చెప్తూ వాళ్ళతో చదివించేది. ఇవి 5 5 5 కలిస్తే 10 ఇట్లా చూపెట్టేది. మళ్ళీ ఇవన్నీ లెక్క పెట్టి ఎన్ని అయినాయి, 5 5 10 అయినాయి. అంటే వాళ్ళకి కొద్దిగా లెక్కల పరిజ్ఞానం కూడా వస్తుంది, దీంతో పాటు పాట పరిజ్ఞానం వస్తుంది అని చెప్పి ఇట్లా కొన్ని రాసేది. అంటే ఇప్పుడు 1 1 2 1 1 1 మానవులంతా ఒకటి అన్నటువంటిది ఇది కూడా చాలా వరకు వాడుకలో ఉంది, మేము కూడా విన్నాము. ఇది 2 3 రాసిండ్రు, అంటే ఒక్కొక్క రకంగా రాసిండ్రు. ఈ 1 1 1 అనేది చాలా మంది రాసిండ్రు, నేను ఒక్కదాన్నే రాసిందని కాదు. అయితే నేను రాసింది మాత్రం ఈ విధంగా రాసి వాళ్లకు లెక్కల పరిజ్ఞానం కలగాలని చెప్పిన, అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ మాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు ఈ క్రియేటివిటీ ఇప్పుడు మీరు ఒక్కొక్కరికి చెప్పుకుంటూ ఆటలతోటి పాఠాలను కూడా బోధించేటువంటి దానికి మీకు అంతకుముందు మీరు చదువుకున్నప్పుడు కూడా మీ టీచర్లు ఎవరైనా ఇట్లా చెప్పేవారా మీకు, ఇట్లా ఆడుకుంటూ పాడుకుంటూ ఆటలతోటి అట్లా? మా టీచర్సు మామూలుగా పుస్తకాలు చదివి చెప్పేది, అంతేకాని అప్పట్లో లేవు. మేము బేసిక్ ట్రైనింగ్ చేసినాం కదా, బేసిక్ ట్రైనింగ్లో ఆటల ద్వారా విద్య, పని ద్వారా విద్య, ఇట్లా మాకు ట్రైనింగ్లో చెప్పారు. దాని ప్రకారంగా మేము చెప్పడానికి ప్రయత్నించేది, ప్రత్యక్ష పఠన. అంటే ఇప్పుడు ఈ ఆటల ద్వారా అంటే ఒక విధంగా ఏంటంటే ఆ తరానికి మీరే ఆద్యులు అనుకోవచ్చు. చిట్టి చిలకమ్మ పాట ద్వారా పిల్లలకు అర్థమయ్యే రీతిలో, అంటే ఒక వినోదంగా ఉంటుంది, ఆ పిల్లలకు అర్థమయ్యే విధంగా ఉంటుంది, పిల్లల అటెన్షన్ పైన ఇంట్రెస్ట్ కలుగుతుంది, పిల్లలకి అటెన్షన్ కూడా కలిగించే ప్రయత్నం, చదువు మీద ప్రేమ కలిగే ప్రయత్నం చేసేదన్నమాట. ఇప్పుడు మీకు ఉద్యోగం ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఎన్ని సంవత్సరాలు పనిచేశారు, అసలు ఎక్కడెక్కడ పనిచేశారమ్మా? అసలు మీరు పుట్టినటువంటి గ్రామము, అలాగే మెట్టినటువంటి గ్రామము, మీ సారు, ఈ ఒకసారి మీ కుటుంబ పరిచయం ఒకసారి. మాది తల్లిగారు లద్నూరు, అత్తగారు కట్కూరు. నేను 1957లో ఓల్డ్ 7th పాస్ అయినా. తర్వాత 57లో పాస్ అయితే 58లో నా పెళ్లి చేసిండ్రు.
కట్కూరు బల్ల సోమయ్య అని అతనికి ఇచ్చి పెళ్లి చేసిండ్రు. ఆయన 10th చదివిండు. అంటే ఏ వయసులో పెళ్ళైందమ్మా? నాకు 14 సంవత్సరాలకు ఎందుకు అడుగుతున్నానంటే అప్పుడు బాల్య వివాహాలే ఎక్కువగా ఉండేది కదా. 14 సంవత్సరాలకు చేసిండ్రు. మా సారుకు 10th చదివిండు. మా ఇద్దరికి పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేస్తే సార్కి ఏం పని లేదు, నేను ఇంట్లోనే ఉండేది. అయితే తర్వాత 2 సంవత్సరాలకు బేసిక్ ట్రైనింగ్ వచ్చింది. మేమిద్దరం బేసిక్ ట్రైనింగ్ చేసినాము. 60, 61, 62 వరకు మేము బేసిక్ ట్రైనింగ్ చేసినాము. ఇట్లా బేసిక్ ట్రైనింగ్ చేసినాము. జూలైలో పాస్ అయినాము. ఆగస్టులో మా సార్కు జాబ్ వచ్చింది. సెప్టెంబర్లో నాకు వచ్చింది. చాలా తొందరగా వచ్చింది. అప్పుడు ఇంత కష్టం లేకుండే. చదువుకునే వాళ్ళు తక్కువ మంది కదా. అది కొత్తగా వచ్చింది బేసిక్ ట్రైనింగ్ అనేది. దాని ద్వారా మాకు తొందరగా జాబ్ వచ్చింది. ఆ సింగిల్ టీచర్గా అక్కడ 3 సంవత్సరాలు పనిచేసినాం. అక్కడ 3 సంవత్సరాలు పనిచేసిన మా సార్ కూడా అక్కడనే దగ్గర ఊళ్ళో వేసిండ్రు. మేమిద్దరం కలిసి 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మా ఊరికి, సొంత ఊరికి వస్తే బాగుండని చెప్పి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం. కట్కూరులో 5 సంవత్సరాలు పనిచేసినాం. అయిన తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయ్యి ఆలింపురం అని ఆ దగ్గరనే ఉంది. అక్కడ ఒక 2.5 సంవత్సరాలు పనిచేసినాం. అక్కడ నుండి లద్దునూరు మా తల్లిగారు, అప్పుడు పిల్లలు చిన్నోళ్ళు ఉండ్రి, 1-2 తరగతులు చదువుతుండ్రి. ఆ ఆలింపురంలో చదువు లేకుండే, 3 తరగతుల వరకే ఉండే. ఇక అయితే మా పిల్లలు చదువుకోవాలని చెప్పి మా తల్లిగారింటికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం, లద్దునూరుకి. ఆ లద్దునూరులో 17 సంవత్సరాలు పనిచేసినాం. 17 సంవత్సరాలలో మా పిల్లల చదువులన్నీ అక్కడనే అయినాయి, 10th అది ఇదన్నీ. ఆ తర్వాత మళ్ళీ కట్కూరుకి వచ్చినాం. కట్కూరులో ఒక 10 సంవత్సరాలు చేసినట్టు మొత్తం 37 సంవత్సరాల సర్వీస్ చేసినాం. అంటే ఇప్పుడు ఎందరమ్మా మీకు పిల్లలు, ఎంతమంది? నాకు 2 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. పెద్ద కొడుకు ఇంజనీరింగ్ చదివిండు, చిన్న కొడుకు లాయరు. పెద్దమ్మాయి డిగ్రీ చేసింది, పెద్దమ్మాయి ఎంఎస్సి చేసింది, చిన్నమ్మాయి కూడా ఎంఏ చదివింది. పెద్దమ్మాయి మన ఉమెన్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తుంది. మా చిన్నమ్మాయి ప్రైవేటు దాంట్లో పనిచేస్తుంది. అయితే ఇక్కడ మీకు దాదాపు ఏంటంటే అప్పుడే ఒక సాహిత్యాభిలాష కూడా మీకు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఉద్యోగంలోకి వెళ్ళినటువంటి మొదటి సంవత్సరంలోనే ఇట్లాంటి ఒక అరుదైనటువంటి పాటలు రాశారు. అది విశ్వవ్యాప్తమై ఆ చిలక ఎగురుతూనే ఉన్నది మీరు చెప్పినట్టుగా. అట్లాంటప్పుడు మీరు ఆ తర్వాత కూడా కొన్ని పుస్తకాలు కానీ, ఇంకా కొన్ని సాహిత్యాలు కానీ, గేయాలు కానీ ఏమన్నా రాశారా? ఇప్పుడు ఎందుకంటే ఇంత జీవితకాలంలో దాదాపు నాకు తెలిసి అటు 3 తరాలు ఇటు 3 తరాలు చూసినటువంటి వ్యక్తులుగా మాకు తోస్తుంది. దీనికి సంబంధించి మీరు మీ జీవితానికి సంబంధించి ఏమైనా పుస్తకాలు కానీ, ఇంకా మరిన్ని గేయాలు కానీ ఏమైనా రాశారా? నేను అప్పుడప్పుడు కొన్ని గేయాలు రాసేది, కానీ నాకు ఇప్పుడు అంత అవగాహన లేదు. ఏంటంటే ఈ గేయాలన్నీ ఒక దగ్గర రాయాలి, ఇది ఒక పుస్తకం లాగా అచ్చు వేయించుకోవాలి అనేటువంటి ఆలోచన లేదు. ఏంటంటే ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు, ఏదైనా మీటింగ్ అయినప్పుడు ఒక గేయం రాసి పెట్టేది, ఒక ఏదన్నా అయినప్పుడు ఉపన్యాసం రాసి పెట్టేది, పిల్లలకి ఏదైనా రాసి ఇచ్చేది. కానీ నేను ఎక్కువగా దాని గురించి ఇంట్రెస్ట్ తీసుకోలేదు. నాకు ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, స్కూల్ చూసుకోవాలి, ఇంకా ఈ సాహిత్య సేవ నేను చూడలేకపోయినా అన్నమాట. రాసేది అప్పుడప్పుడు రాసేది కానీ అవన్నీ ఎక్కడనో ఎప్పుడు రాసింది అక్కడనే గాలి కొట్టుకుపోతుంది, కానీ దాన్ని భద్రపరచాలి, చేసుకోవాలనేది లేకుండే. అంటే ఇప్పుడు మీరు కూడా కొన్ని రాసినట్టుగా కనిపిస్తుంది. శిశిరధ్వని అని చెప్పి గేయ కావ్య సంపుటి ఒకటి, అలాగే ఆ కలనేత అన్నటువంటిది, అంటే 7 తరాల తలపోత ఇట్లాంటి పుస్తకాలు కూడా మీరు రాశారు. నిజంగా ఇప్పుడు ఎందుకంటే మీరు పుట్టిన తేదీ ఇవన్నీ చూస్తేనేమో స్వాతంత్రానికి పూర్వమే మీరు పుట్టినట్టుగా తెలుస్తుంది. దగ్గర 80 సంవత్సరాల పైబడి ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి మీ ఇంత దీర్ఘ జీవితంలో మీరు చూసినటువంటి ఒక మెమరీస్ కానీ, ప్లస్ అద్భుతాలు కానీ, ఇంకా ఏమన్నా వేరే రూపంలో పుస్తకం రూపంలో పొందుపరిచారా? అయితే నేను ఇక మా సారు 2001లో చనిపోయారు. చనిపోతే నేను అక్కడ ఒక్కదాన్ని ఉండలేక హైదరాబాద్ వచ్చేసినాం.
హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఈ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తుంది. ఇదివరదనక ఇల్లు సంసారము పిల్లలు అది ఇది ఉండే, ఇప్పుడు ఏం లేదు. అంటే తొలి దశ ఉద్యమంలో తొలి మలిదశ ఉద్యమం మొన్నటి ఉద్యమమా 2001 తర్వాతనా? 2001 తర్వాత. అయితే ఇక ఈ ఉద్యమమును ఊపందుకున్నప్పుడు నాకు కూడా ఆవేశాన్ని ఆపుకోలేక కొన్ని గేయాలు రాసిన, అదే శిశిరధ్వని. అయితే మా కొడుకులు మా బిడ్డ ఇద్దరు కలిసి ఇక ఎందుకు మా అమ్మ గేయాలు రాసింది కదా పుస్తకం వేపిద్దామని చెప్పి ఈ పుస్తకం వేయించింది. ఇప్పుడు ఈ శిశిరధ్వనిలో ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయేమో ఒక మంచి ఏమైనా గేయం చెప్పగలుగుతారా ఇందులో? అన్నీ ఇక చదివితే తెలుస్తాయి. ఇక నాకు అన్నీ మంచిగానే అనిపిస్తాయి. తల్లికి బిడ్డలు అందరూ మంచిగానే ఉంటారు. అట్లనా? ఒకసారి ఒక మంచి పాట మీ గేయం ఒకసారి చెప్పండి, ఏదన్నా 2 లైన్లు. ఇగో నేతన్న అని నేతన్న గురించి రాసినాం. రాస్తే మొన్న మా నేతన్న వేసేటోళ్ళు అది విని మాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి అన్నారు. అట్లా ఇగో ఇది ఒట్టు పెట్టి చెబుతున్నా వస్తుంది మన తెలంగాణ, అదరకురా తమ్ముడా తెలంగాణ మనదేరా, గుండె చెదరకు ఓ చెల్లెల దొరింపవును తెలంగాణ మనదంటూ, ఆత్మహత్యలెందుకురా అందరికీ అగచాట్లు, జవసత్వం చూపెట్టు బలిదానాలు ఆపేయి, నడుం బిగించి చేతులెత్తి సింహంలా గర్జించు, గోసిపోసి నడుం చుట్టు కొంగు చుట్టి పట్టిలా బిగ్గర కట్టి వీరనారి రుద్రమువై ఉరిమి పిడుగులు కురిపించు గాని హుద్కశీలు కావు మనకు తెలంగాణ సాధనకు, బతికుండి సాధించు బ్రతుకు భారం అనుకోకు, తెలంగాణ వచ్చు వరకు తెరచిన కనుమూయకు. ఇంక ఇది పెద్దగా ఉన్నది కానీ కొంచెం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో 2001 తర్వాత కూడా ఉధృతంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, లాఠీ చార్జులు ఇటువంటివన్నీ జరుగుతున్నటువంటి సమయంలో తను ఇంట్లో ఉండి కూడా తన తెలంగాణ సమాజం ఎలా బాధపడుతుంది, ఆత్మహత్యలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్లకు సంబంధించి కూడా ఆత్మహత్యలు ఇక్కడ పరిష్కారం కాదు, ధైర్యంగా నిలబడి కలబడు అన్నటువంటి ఒక స్ఫూర్తి ఆ మహిళా మనలో మనకు కనిపిస్తుంది. అందుకే అంటారు మాతృమూర్తులు కూడా పిల్లల్ని ఎలా సంరక్షించుకోవాలి, ఆ అస్తిత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలన్నది కూడా వారికి తెలుసుంటుంది. స్వతహాగా టీచర్గా ఉన్నటువంటి ఆ నేపథ్యంలో ఎన్నో గేయ కావ్యాలు కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక సాహసోపేతమైనటువంటి రచనలు రాసి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిపినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్కటి అంటే ప్రతి ఒక్కటి ఆ శిశిరధ్వని దాంట్లో ఎన్నో గేయాలు ఉన్నాయి. ఆ గేయంలో ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రస్తుతానికి తెలంగాణ ఉద్యమకారుల గురించి, తెలంగాణ పోరాట పటిమ గురించి, ఒకవేళ ఆశలు చనిపోయి జవసత్వాలు ఉడిగిపోతున్నటువంటి సమయంలో మళ్ళీ జవసత్వాలు లేపే విధమైనటువంటి స్ఫూర్తి ఆ పాటలో కనిపించింది. అంటే ఎవరు కూడా ఇక్కడ తక్కువ కాదన్నటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. అమ్మ ఇంకా ఏమేమి రాశారమ్మా? ఇంకా దీంట్లో ఇంకా మంచి మీకు అనిపించినటువంటిది పని, భూదేవిని పలకరించి పులకరింప చేయువాడే అందరికీ బువ్వ పెడతాడు, భూమిని నమ్మినవాడు భుజకీర్తులు లేని రాజు, పనిపాటలు నమ్మినోడు పండు వెన్నెలరేడు, పనిచేయని వారెప్పుడు చెడిపోరు, పనిచేయని వారెప్పుడు పైకి రారు, ఆఖరికి ముష్టివాడైనా పొద్దంతా తిరిగి 10 మందిని మెప్పించి ఒప్పించి తాను ఆశించింది పొందుతాడు, పనిపాట నేర్చిన వాడు 10 మందికి చేయూతనిచ్చి పరోపకారి అవుతాడు, పనిలో పరమాత్మను దర్శించువారే ధన్యజీవులు అవుతారు ఈ ధరలోన, పని నేర్వని వాడు పని లేనివాడు పైసకు కొరగాడు, అందుకే అన్నారు మన పెద్దలు డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడు అని. అది దీంట్లో కర్తవ్యనిష్ట, కార్యదక్షత, అంటే పని లేనటువంటి వాళ్ళను కూడా ఒక వ్యంగ్యాస్త్రాలు కూడా డబ్బుకు లేనివాడు అదే. అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే కర్మ సిద్ధాంతం, అంటే పని ఖచ్చితంగా మనకు చేయాల్సిందే అన్నటువంటి కావాల్సిందన్నమాట. అమ్మ ఇంకా మీరు ఇంకోటి కళ్ళనేత అనేటువంటి పుస్తకం కూడా మీరు రాశారు. 7 తరాల తలపోత 2 దానికి సంబంధించి వినిపిస్తా. ఇగో నేతన్న 82. నేతన్న ఓ నేతన్న నీ జీవికి ఊతం ఏదన్నా, విలువను పెంచే వలువలు నేసిన విలువలేని జీవితమైపోయే, విలువను పెంచే వలువలు నేసిన విలువలేని జీవితమైపోయే, సడుగులెరిగిన మగ్గం పైన సుడులు తిరిగేటి బతుకైపోయే,
ఆసు పోసి 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 పుంజం లెక్క చేసి 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 కంటి చూపు మసకలు బారే, కంటి నిండా నిద్దుర కరువాయే, కండెలు చుట్టి 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 ఒంటి మీద కండే కరువాయే, తోలు బొక్కే నీదాయే, రోగాలకు నెలవాయే, బొక్కకు సున్నం బరువాయే. బొక్కకు సున్నం కాల్షియం లేకుండా అయిపోయింది. పంటె తిప్పి తిప్పి తిప్పిన గాని తిండి తిప్పలు తప్పకపాయే, బక్క చిక్కిన నీ ప్రాణానికి బుక్కెడు బువ్వే కరువైపోయే, చిటికెలు అద్ది 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 వన్నె వన్నెల దారాలల్లి నిండు పున్నమి వెలుగవుతావు, రంగురంగుల రంగులు నింపి ఇంద్రధనుస్సును మైమరిపిస్తావు, అచ్చులు అతికి 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 నేత నేసి 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 పడుగు పేకల కలయిక నీవు, పడుగు పేకల కలయిక నీవు, కష్టసుఖాల వారధి నీవు, విశ్వ సౌందర్య విభవం పెంచే వెలుగు జిలుగుల విధాత నీవు, పోగు పోగుకు ప్రాణం పెట్టి అన్ని వస్త్రాలకు ఆత్మను నింపి తెగిన పోగును అతికి కలిపి బంధాలను బహు చక్కగా కలిపి ఒక్క పోగిడిచిన ఓటవుతుందని ఆత్మీయతకు అద్దం పట్టే నేతన్నా ఓ నేతన్నా నీకు ఊతం ఏదన్నా, అమ్మ నాన్న ఆలు పిల్లలు అలుపెరగక నీ మనుగడ కొరకై నడుములిరుగ పని చేసిన గాని మగ్గం నుండి మడత గుడ్డలు దిగవన్నా, అందరూ కలిసి ఎంత చేసినా ఒక్కరికి కూలి గిట్టకపాయే, కూటికి గుడ్డకు కరువైపోయే, పనికి తగ్గట్టు ఫలితం లేదన్నా, పెరిగే ధరలకు రెక్కలుస్తాయి, చేసే పనికి మజూరి పెరగదు, అప్పుల తిప్పలు తప్పవు ఎప్పుడు, ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా కొత్త ప్రభుత్వాలు ఎన్ని మారినా కంటి తుడిపే కానీ నేతన్న కడుపు నింపే మార్గం ఏదన్నా, ఉద్యమించు ఓ నేతన్న ఉపేక్షించకు ఇకనైనా, అన్ని పనులకు రాయితీలున్నాయి, కొందరికైనా పింఛన్లున్నాయి, అన్ని వస్త్రాలకు ఆదరు ఉన్నది కానీ నీకేమున్నది, కనుకొనుకుల్లో చెలిమలు ఉన్నాయి, ఆలు బిడ్డల ఆక్రందనలున్నాయి, అమ్మ నాన్న ఆవేదనలున్నాయి, అందిపుచ్చుకోలేని అసమర్థత ఉంది, అర్థం లేని వ్యర్థ జీవితం ఉన్నది. ఓకే, ఇక్కడ మనం గమనించవచ్చు. ఎందుకంటే ప్రతి సాహిత్యంలో కూడా జీవితం యొక్క బతుకు చిత్రాన్ని కూడా ఉన్నది. అంటే కష్ట సుఖాల కలపోత జీవిత విధానంలో ఎట్లాంటి మంచి ఉంది, ఎట్లాంటి చెడు ఉన్నది అన్నటువంటి దాని మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సరళిలో తనదైనటువంటి ఆ బాణీలో కూడా తను రాసినటువంటి పరిస్థితి ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 8 దశాబ్దాల తన జీవన యాత్రలో కూడా ఇంకా చాలా మధుర స్మృతులు అలాగే కష్ట సుఖాలు అన్నీ ఒక పుస్తకంలో రాశారు. ఇక్కడ బల్ల సరస్వతి గారు 7 తరాల తలపోత అన్నటువంటి ఈ పుస్తకాన్ని కూడా రాశారు. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక్కొక్కటి తన ఆలోచన విధానం ఎన్నో, అంటే చెప్పారు కదా ఇంతకుముందు, అటు 3 తరాలు ఇటు 3 తరాలు తన ఒక తరం, మొత్తం 7 తరాలకు సంబంధించినటువంటి కష్ట సుఖాలు కూడా చూసినటువంటి వ్యక్తిగా ఇప్పుడు బల్ల సరస్వతి గారు మనకున్నారు. అమ్మ, ఇప్పటి వరకు ఏంటంటే అప్పుడు మీరు చూసినటువంటి సమాజం ఎట్లా ఉంది, మీరు ఆ తర్వాత మధ్యలో ఎట్లా ఉంది, ఇప్పుడు రాబోయే తరం ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటి వరకు కాలం మారుతున్న కొద్దీ అనేక టెక్నాలజీ కూడా మారింది, ఇప్పుడు అన్ని సెల్ ఫోన్లు వచ్చాయి, కానీ ఆ తరంలో కూడా ఏమీ లేని సందర్భంలో అప్పటి జీవితం బాగుందా, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బాగున్నాయి? ఎట్లా అనిపిస్తుంది మీకు కాలం మారుతున్నటువంటి ఈ విధానం చూస్తుంటే? అప్పటి జీవితానికి ఆత్మీయతలు ఉండే, ఇప్పుడు అది లేదు, యాంత్రిక జీవితం అయిపోతుంది. పని చేసుకోవడము, తన స్వార్థం తను చూసుకోవడమే కానీ ఇతరులను ఏదో కొద్దిమంది పట్టించుకుంటారు కానీ అందరూ పట్టించుకునే అవకాశాలు లేవు. వాళ్ళ పనే అటువంటిది. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పని పొద్దుటి నుంచి పొద్దాక పనే ఉంటుంది, వాళ్ళను ఎవరిని చూసుకోవడానికి టైం ఉండదు, కానీ పైసలు ఉంటాయి అంతే. ఇక అట్లనే అంత గొప్పగా ఏమీ లేదనిపిస్తుంది ఇప్పుడు. అంటే బంధాలు బంధుత్వాలు ఉన్నంత ఆత్మీయతలు అవి లేవు ఇప్పుడు. వెనకట ఏంటంటే మంచి చెడు అన్నీ చెప్పుకునేది, చూసుకునేది, ఒకరినొకరు ఆదుకునేది, అది కూడా ఏం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు మీకు సమాజం ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నామా? ఇప్పటివరకు ఏంటంటే ఆత్మీయతలు కనిపిస్తలేవు, మరి భవిష్యత్తు రాబోయే రోజులలో ఎట్లా ఉండబోతుంది? ఒక యాంత్రిక జీవితంలో కూడా మానవ సంబంధాలు కూడా మృగ్యమైపోతున్నాయి, అన్ని ఆర్థిక సంబంధాలుగానే మిగిలిపోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
ఏం చెప్పినా వాళ్ళు మన చేతులు ఏమి లేరు, వాళ్ళ ఇష్టం తీరు వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళే ఒక్క చోట ఉంటుండ్రా ఏమన్నా జీవితం గురించి వలసలు పోతున్నారు. అందరూ కూడా పెద్ద చదువులు చదివి అమెరికా, లండన్ అక్కడ బయట దేశాలకు పోతున్నారు. ఉన్నవాళ్ళు ఎదురు చూపులతోటి కాలం వెళ్ళబెచ్చుకుంటున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకా ఈ ఈ- ఈ పుస్తకం రాశారు కదమ్మా, ఇప్పుడు శిశిర ధ్వని అనే దానికన్నా ఇప్పుడు ఈ కలనేత అనేటువంటి పుస్తకంలో ఇప్పుడు ఇన్ని మీరు అపురూపమైనటువంటి అరుదైనటువంటి సంఘటనల సంకలనం ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఇప్పటికి ఇన్నేళ్ల మీ జీవితంలో మీకు గొప్పగా అనిపించినటువంటి సందర్భాలు, మీకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి ఇబ్బంది కలిగించిన సంబంధాలు. ఏమున్నాయి? ఒక రెండు అవన్నీ చెప్పితే ఇక మీకు కష్టం. మా ఆడబిడ్డ వాళ్ళు మొత్తం కుటుంబము ఈ నేత పని ద్వారానే బాకీలు చేసుకొని విషం తిని అక్కడ తిరుపతిలో చనిపోయినరు. అది చాలా ఘోరమైన పరిస్థితి. కుటుంబం 4 పిల్లలు, భార్య భర్త ఇద్దరు కూడా తిరుపతిలో విషం తిని చనిపోయినరు. అదైతే చాలా మరపురాని సంఘటన. దాన్ని మర్మము ఇప్పటికీ కూడా మేము మర్చిపోలేము. ఇక అట్లనే ఇక చాలా మా తల్లిగారు వాళ్ళు పనులు చేసుకుంటూ వాళ్ళు కూడా కష్టపడ్డారు. మేము 5 అక్క చెల్లెళ్ళము, 5 అన్నదమ్ములము. అందరం కూడా చాలా కష్టపడి చదువుకొని స్వయం శక్తితోటి పైకి వచ్చిన వాళ్ళమే. మా నాన్న అమ్మ నాన్న ఏమి పెద్ద ధనవంతులు ఏం కాదు. మా నాయన తాపి మేస్త్రి, కాంట్రాక్ట్ వర్క్ చేసేది. దాంతో మేము ఇంతమంది పెరిగి పెద్దవాళ్ళమయ్యి ఈ ఉద్యోగాలు సంపాదించుకొని ఇప్పుడు పర్వాలేదు అనుకోండి, అందరూ మంచిగానే ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక పాట రాశారు, కష్టపడి పని చేయాలి, ఆ పని చేయని వాడు దేనికి, డబ్బు సంపాదించిన వాడు దేనికి కొరగాడు, డబ్బుకు కూడా పనికిరాడు అని చెప్పి అంటున్నారు. అంటే మీ జీవితంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకునే ఇక్కడ పని యొక్క విలువను తెలిపే విధంగా రాశారా? పనిలోనే పరమాత్మను దర్శించుకోవాలి, అంతే, ఏం లేదు. మా పనినే దైవంగా భావించుకొని మేము చేసినాము, మా పిల్లలకు నేర్పుతున్నాము. ఇక ముందు వాళ్ళకు కూడా అదే చెప్తాము, ఏంటంటే పని చేయకుండా ఎవరు ఉత్త కూర్చోవద్దు, పని చేస్తేనే బ్రతుకుంటుందని చెప్తాం. ఇంకోటి అమ్మా, ఇప్పుడు మీ కాలంలో కూడా మహిళలు చదువుకునేటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా లేకుండే, కానీ అప్పుడు అప్పట్లోనే మీరు చదువుకొని ఒక ఉపాధ్యాయురాలిగా వండుకుంటూ ఇంతమంది మీరు చెప్పిన ఇంత కుటుంబాన్ని కూడా ఆ పిల్లల్ని కూడా ఒక మంచి రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగులుగా స్థిరపడేలా వాళ్ళను కూడా చదివించారు. అంటే ఒక మహిళ చదువు ఎంత ప్రాముఖ్యతగా ఉంటుందనడానికి మీరే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నేర్చుకోవచ్చు. చాలా ప్రాముఖ్యమైంది. ఒక ఇంట్లో మహిళలకు చదువు వచ్చిందంటే ఇంటి వాళ్ళందరూ కూడా బాగుపడతారు. మా అమ్మకు చదువు వచ్చేది, అందుకని మమ్మల్ని అందరినీ చదివించింది. నాకు చదువు వచ్చింది, మా సారుకు చదువు వచ్చేది. అందరు కూడా చదువుకోవాలని ముందు పడి వాళ్ళని చదివించి ఇంతవరకు తీసుకొచ్చింది. ఓకే అమ్మా, ఇప్పుడు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నది కూడా ఇందుకే దీనివల్లనే వచ్చినట్టుగా నిజం. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు మళ్ళీ మొదటికి వద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం పరిచయం అయింది ఎందుకంటే ఇప్పటి వరకు అందరూ అనుకునేటువంటి అంశం ఏంటంటే, ఇప్పటి వరకు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అన్నటువంటి పాటను ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళే, ప్రతి ఒక్కరూ విన్న వాళ్ళే. కానీ అది ఎవరు రాశారు, ఆ పాట ఎవరి ద్వారా మొదటగా ప్రచురితమైంది, పిల్లలకు ఎవరి ద్వారా వెళ్ళిందన్నటువంటి విషయానికి వస్తే మాత్రం ఇక్కడ నిజంగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు అరుదైనటువంటి వ్యక్తిగా ఎవరైనా ఉన్నారంటే బల్లా సరస్వతి గారే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆ చదువుకున్నటువంటి వ్యక్తిత్వమే తనను, తన పిల్లల్ని కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకు తీసుకెళ్తుంది. అలాగే ఆ చదువు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నది తన జీవితానికి సంబంధించినటువంటి జీవిత కథను చూస్తే కూడా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరొకసారి బల్లా సరస్వతి అమ్మగారికి మనం, ఎందుకంటే మనము కూడా అవి చిట్టి చిలకమ్మ పాట నేర్చుకున్నటువంటి వాళ్ళమే, అది విన్ని పెరిగినటువంటి వాళ్ళమే. ఇది ప్రస్తుతానికి ఖండాంతరాలు దాటిపోయింది. దాదాపు చిలక ఇంకా ఎగురుతూనే ఉందన్నటువంటి ఆలోచనలు మాత్రం అమ్మ చేస్తున్నారు. ఇది ఇప్పుడుతో ఆగిపోదు, ఎన్ని తరాలు వచ్చినా కానీ మొదటగా ఈ పాటతోటే, ఈ గేయంతోటే పిల్లలకి చదువు నేర్పుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి తల్లులకు కూడా వాళ్ళు నేర్చుకున్నటువంటి మొదటి అనుభవాలు, జ్ఞాపకాలు ఈ చిట్టి చిలకమ్మ పాటే ఉంటుంది. కాబట్టి ఆ చిట్టి చిలకమ్మ ఇంకా ఎగురుతూనే తన కీర్తిని దశ దిశలా వ్యాపింపజేయాలని చెప్పి కోరుకుందాం. చూశారు కదా,
నిజంగా ఇప్పటివరకు మనం చూసినట్టయితే తెలంగాణలో ఆ బ్లడ్‌లోనే ఉంటుంది. ఆ వీర నారీమణి పటిమ ఏందనేది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది గురించి మనం స్మరించుకుంటాము. ఆ తెగువ, ఆ చొరవ, ఆ ధైర్య సాహసాలు నింపేటువంటి ప్రయత్నం. నాకేందంటే పిల్లలను ఎట్టి పరిస్థితిలో సోమరులుగా ఉండొద్దు. మంచిగా చదువుకోవాలి. ఇయాల పద్యం చెప్పిండంటే రేపు చదువుక రావాలి. అట్లా చెప్పేదన్నట్టు. లద్దునూరులో హిందూ పిల్లల కంటే ముస్లిం పిల్లలు కూడా చాలామంది ఉండ్రి. అయితే వాళ్ళకు చెప్తే వాళ్ళు చాలా సిన్సియర్గా ఉండేది ముస్లిం అమ్మాయిలు. ఒక పద్యం చెప్పితే తెల్లవారే వరకు మన హిందూ పిల్లల కంటే మంచిగా చదివేది. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్ భూని తిన్నీవు నా ఇళ్ళంబందున నిలిచి దృమ్మణముగా నుక్తులు సుశబ్దంబు శోభిల్లంబల్కు నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన ఈ పద్యం చెప్పితే మన వాళ్ళకంటే వాళ్ళే తొందరగా చదివినిపించేది. అబ్బా నాకెంత సంతోషం అనిపించేదంటే అబ్బా వీళ్ళు ఇంత చక్కగా ఒక్క జటా పోకుండా ఒత్తు పోకుండా ఎట్లా చదువుతున్నారు అనేది నాకు చాలా సంతోషం అయ్యేది వాళ్ళని చూస్తే. అయితే వాళ్ళకు ఒక ప్రత్యేక రకంగా చెప్పేది అన్నట్టు. అమ్మ ఇప్పుడు ఇంత అద్భుతంగా ప్రతి ఒక్కటి ఏ అక్షరం కూడా పొల్లు పోకుండా ప్రతి అక్షరాన్ని కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఇట్లాంటి దానికి ఏమైనా ప్రాక్టీస్ సాధన లాంటి ఏమైనా చేసేవారమ్మా? చేయలేదు. నేను ప్రతిరోజు పిల్లలకు పద్యాలు అవి ఇవి చెప్తుంటా కదా. చెప్తుంటే ఆ పిల్లల కంటే మొదలు నాకే కంఠస్థం అవుతాయి. పుత్రోత్సవము అని ఒక పాఠ్యభాగం ఉన్నది. అది పోతన కృష్ణుడు జన్మించినప్పుడు రాసింది. అది ఏంటంటే ఇప్పుడు చదివి వినిపించమంటే వినిపిస్తా. ఇయాభీర కుమారుడు శ్రీయుతుడై వీరవైరి జేతైనై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనములు దుందుబులు మొరసె గాయక సందోహము పాడే సూత సముదాయముతో వంది జనులు కీర్తించిరి క్రందుక వీతెంచె భద్రకాహళ రవముల్ పసుపులు నూనెలు నలదిన పసదనరి సువర్ణ బర్హి బర్హ ప్రభతో పసిమి గలిగి వెలుగొందుచు పశులన్నీయు మందలందు ప్రసరించే నృప క్రేళ్ళూరికి మసలలేగలు మల్లడిగొని రంకెలిడియే మదవృషభంబుల్ బెల్లుగా మొదవుల పొదుగులు జల్లించెం పాలు బాలు సంభవ వేళన్ ఆరగ జదివెడి పొగడెడి వారికి విద్యలను బ్రతుకు వారికి నెల్లన్ కోరకమును నందుడిచ్చే గోదన చేయములు. ఓకే. ఇప్పుడు ఇంత స్పష్టంగా ఇవన్నీ మీరు వినండి, సగం వినొద్దు. కంచుకములు తల చుట్లును కాంచన భూషాంబరములు కడుమెరయగా ఏ తెంచిరి గోపకులందరూ మంచి పదార్థములు గొనుచు మాధవు చూడన్ ఏ తెంచి చూచి చెలగుచు నేతుల పెరుగులను బాల నీళ్ళన్ వెన్నన్ ప్రీతి వసంతములాడిరి ఏతరులై సరసభాష లెసగన్ గొల్లలు ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమబలలార వేణులలరా మన యశోద చిన్న మగవానికనెనట చూచివత్తమమ్మ సుదతులారా అని ఒండోర్లు చెప్పుకొని ఇక్కడికి వచ్చి పాపనికి నూనె తల ఎంటి పసుపు పూసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు జలములొక కొన్ని చుట్టి రాజల్లి తొట్ల నునిచి దీవించి పాడిర యువిధలెల్లా జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవ కరపద జోజో పూర్ణేందు వదన జోజో యనుచున్ జోలపాట పాడి మురిసిరి. అంటే ఇట్లా పద్యాలు నేను వాళ్లకు చెప్పడమే కాక వాళ్ళకు చెప్పే దాంట్లో నాకు నోటికొస్తే ఇంకా చాలా పద్యాలు వస్తాయి. ఎన్ని పద్యాలు చదవమంటే పద్యాలు చదువుతాం. ఇక్కడ ప్రతి ఒక్క అక్షరము ఏది పొల్లుపోకుండా ఆ స్పష్టత అక్షరాన్ని అక్షరంగా పలుకుతూ ఇంత పెద్ద గద్యాలు పద్యాలు కూడా ఎంత అద్భుతంగా పాడుతున్నారంటే అసలు ఆ మెమొరీకి ఇది ఒక టంగ్ ట్విస్టర్గా మనం గమనించాల్సి ఉంది. ఎందుకంటే 4 మాటలు మాట్లాడాలంటేనే మనకు నాలుక మడత పడిపోతుంది. కానీ ఇప్పుడు అమ్మ మాట్లాడుతున్నటువంటి శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి పద్యాలు కానీ పిల్లలకు నేర్పించేటువంటి విధానం కానీ ప్రతి ఒక్కటి ఎంతో అద్భుతంగా మనకు అందులో కనిపిస్తుంది. ప్రతి అక్షరము అక్షరంగా ఎక్కడ రోల్ అవ్వకుండా ఎంత స్పష్టంగా మనకు కనిపిస్తుందంటే నిజంగా ఇది ఒక అద్భుతమైన మేధస్సు అనుకోవచ్చు. ఏ ఒక్క దగ్గర కూడా తడబడకుండా కాన్ఫిడెంట్గా ఇప్పటికీ 8-10 వయసులో ఉన్నప్పటికీ కూడా మెమరీలో ఏమాత్రము సంకుచిత అంటే బెరుకు లేకుండా ధైర్యంగా ప్లస్ స్పష్టంగా
ఇంత అద్భుతంగా రాగయుక్తంగా భావయుక్తంగా ఇప్పుడు ఆ మాట్లాడే మాటల్ని కూడా తను అనుభూతి చెందుతూ మాట్లాడుతున్నటువంటి విధానం కూడా చాలా వరకు నేటి తరానికి కూడా ఆ, మనకు ఇన్స్పిరేషన్గా చెప్పుకోవచ్చు. అమ్మ ఇంకోటి ఇప్పుడు మీరు ఇదంతా చదువుకుంటున్నటువంటి సమయంలో ఇప్పుడు మీ మీ తరం వాళ్ళు మీ క్లాస్మేట్స్ కూడా వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటివి అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా పద్యాలు వాటి మీదనే ఎక్కువ మీరు ఫోకస్ చేశారా? అసలు మీరు అప్పుడు చదువుకున్నటువంటి సమయంలో ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక లక్ష్యం మీద ఇప్పుడు నేను డాక్టర్ కావాలనో ఇంజనీర్ కావాలనో లేకుంటే సాఫ్ట్వేర్ కావాలని చెప్పి చదువుకుంటున్నారు. మరి అప్పుడు మీ చదువులో ఉన్నటువంటి పరమార్థం ఏముందమ్మా? మాకు ఏ లక్ష్యం లేదు. ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి, మంచిగా చదువుకోవాలి, పరీక్షలు మంచిగా రాయాలి. 7వ తరగతి పాస్ అయిన తర్వాత అందరూ బేసిక్ ట్రైనింగ్ పోతున్నారు. మాకేం పని లేదు, మా సార్ మాకు గమనేసేది. మరి ఏదో ఒక పని చేయాలి కదా అని చెప్పి మేమిద్దరం కలిసి ట్రైనింగ్ పోయినాం. 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి వచ్చి టీచర్స్గా పనిచేసినాం. అంతే. పద్యాలు చెప్పేది, పాఠాలు చెప్పేది, ఏది పొల్లు పోకుండా వాళ్లకు అన్ని కంఠత రావాలని చేసేది. ఈ పుత్రోత్సవం పద్యాలు అయితే చాలా మంచిది. ఎవరికి చదివినా నాకు జోలపాటలు రావు. ఎవరికి 21 దినమైనా ఇగో ఈ పాటనే ఈ పద్యాలే చదివేది. చదువుకున్నారు కాబట్టి ఎక్కువ మిమ్మల్ని పాడమన్నది కావచ్చు. నాకు రావు, జోలపాటలు రావు. ఇట్లనే పద్యాలు ఇంకా 2-3 వాడి వినిపించమంటే వినిపిస్తాం మంచి మంచి పద్యాలు. కారే రాజులు రాజ్యములు గల్గవే గర్వోన్నతిం పొందిరే వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనంగల దేశి విప్రముఖులున్ బ్రీతిన్యశక్కాములై వారే కోర్కల వీరలున్ మరచిరే ఇకాలమున్ భార్గవ వాసన లేని పువ్వు బుధవర్గము లేని పురంబు ప్రీతి విశ్వాసము లేని భార్య గుణవంతుడు గాని కుమారుడున్ సదభ్యాసము లేని విద్య పరిహాస ప్రసంగము లేని వాక్యమున్ గ్రాసము లేని కొల్వు కొరగాని విపెమ్మయ సింగదేమణి చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక లేకనున్న చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ బదనుగా మంచి కూర నలపాకము చేసిన నైనా అందు నింపొదవెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నటయ్య భాస్కర. ఇలాంటి చాలా పద్యాలు వచ్చు. ఇప్పుడు ఇంకో 4-5 గంటలు దానికి చదవమంటే చదువుతా. కానీ మీకు అంటే భాస్కర శతకాలు, సుమతి శతకాలు, వేమన శతకాలు ఇవన్నీ దాదాపు మీరు ఔపోసన పట్టినట్టుగానే మనకు కనిపిస్తుంది. శతక పద్యాలు చదివినమంటే మానవ జీవితానికి సరిపోను నీతులు అన్నీ దాంట్లో దొరుకుతాయి. విన్నరా? ఇక్కడ మనం గమనించవచ్చు. ఎందుకంటే ఈ శతక పద్యాలు ఇది ఏంటంటే ఆత్మజ్ఞానము కలిగినటువంటి వ్యక్తులు రాసినటువంటి వేమన శతకాలు కావచ్చు, అలాగే భాస్కర శతకాలు కావచ్చు, అలాగే సుమతి శతకాలు కావచ్చు. ఎందుకంటే ఇవన్నీ నేర్చుకున్నటువంటి నేపథ్యంలో అసలు జీవిత లక్ష్యము పరమార్థం ఏందనేది కూడా పద్యాలలోనే ఉంటుంది. కానీ ఇప్పుడు పద్యాలలోనే ఉంటుంది కాబట్టి అవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అవి నేర్చుకున్న తర్వాత ఒక వ్యవహారికత అనేది కూడా ఎలా ఉంటుందనేది చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు దాదాపు ఒక 50 సంవత్సరాలు దాటిన వ్యక్తులు వాళ్ళు వృత్తిలో ఎంతో టెన్షన్లతోటి ఇబ్బందులతోటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలు ఎన్నో చూసాము. ఆ ప్రెషర్ను తట్టుకోలేక కూడా చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనకున్నాయి. కానీ ఇప్పుడు అమ్మను చూస్తుంటే ఇప్పుడు కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారు. కానీ వారు మాట్లాడేటువంటి ప్రతి మాటలో కూడా ఎంతో తీయదనము, మాధుర్యము ఇవన్నీ కనిపిస్తున్నాయి. దానికి అన్నిటికంటే మించి వారు ఎంతో ఆరోగ్యంగా ప్లస్ వారు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. నిజంగా ఇంతకు మించి జీవితానికి ఏం కావాలన్నటువంటి ఆలోచన ఇప్పుడు ఆర్టీవీలో సరస్వతి గారి పాటలు అలాగే మాటలు వారి సాహిత్యము సాహిత్య సంపద చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కలుగక మానదు. ఖచ్చితంగా ఇది తెలుసుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మనకు భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతి సాంప్రదాయాలతో పాటు విద్యా విధానాన్ని కూడా నేర్చుకుంటే ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మనం అమ్మ ఇప్పుడు పెద్ద బాల శిక్ష అనేది చాలా వరకు అందరికీ తెలిసింది. పెద్ద బాల శిక్ష తెలిసినటువంటి వాళ్ళు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు పరిపూర్ణులుగా ఉంటారన్నటువంటి చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా దాదాపు పెద్ద బాల శిక్ష 1, 2 అనేటువంటి అంటే పుస్తకాలలో వచ్చినాయి. నిజంగా అప్పుడు పెద్ద బాల శిక్ష మీరు చదువుకున్నారు కదా? పెద్ద బాల శిక్ష చదివినా కానీ అంత పెద్దగా చదవలేదు. కానీ దాంట్లో ఒక పద్యం తెలుసు. ఖర్జూర ఫలములు గణికుండుకొని తెచ్చి సగపాలు మోహంబు సతికినిచ్చే అందు 4వ పాలు ననుగు తమ్మునికిచ్చే నష్టభాగం బిచ్చెన తన సతికి
తగ 9వ పాలు తనయునకిచ్చెను తన చేత 4 తల్లికిచ్చే మొదట తెచ్చినవెన్ని మోహంబు సతికెన్ని భ్రాతకెన్ని వాని భార్యకెన్ని ఈ లెక్క చేయాలి. అంటే ఇప్పుడు లెక్కలలో కూడా ఇప్పుడు దీంట్లో అంటే ఈ పద్యంలోనే లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు మాకైతే ఇప్పుడు ఇంకా అది ఎక్స్ అది చెప్తారు కదా బీజగణితంలో, అట్లాంటి పద్యం అన్నట్టు. అయితే పద్యాలు చాలా ఉన్నాయి, ప్రతి మాటకు ఒక నీతి పద్యము చెప్పుకోవచ్చు. వేమన శతకము, సుమతి శతకము, నరసింహ శతకము, ఈ శతకాలన్నీ కూడా మానవ జీవితానికి సంబంధించిన నీతిని ప్రబోధించేవే, కానీ చెడు అనేది ఎక్కడా ఉండదు. అంటే ఇప్పుడు ఆ శతకాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం లేకపోవడము, అది చదవలేకపోవడం వల్లనే ఇట్లాంటి. మేము చిన్నప్పుడు శతక పద్యాలు నేర్చుకునేది, నీతి పద్యాల నీతి వాచకం అని ఒక పుస్తకం ఉండే, అందులో నీతి కథలే ఉండేది. ఆ కథలు నేర్చుకునేది, మాకు టీచర్స్ చెప్పేది, మేము కూడా సొంతంగా చదువుకునేది. అంటే అప్పటికి ఇప్పటికి కాలంలో మీరైతే చాలా గమనించారు. వీళ్ళు కథలు ఎడ చదువుతారు, అసలు తెలుగు చదవరాదు కదా వాళ్ళకు. ఇప్పుడు మా మనవలు ఉన్నారు, తెలుగు పుస్తకం తెచ్చి చదవంటే నాకు చదవరాదు నానమ్మ నువ్వు చదివి పెట్టు అంటారు. అట్లా ఇక్కడ మనం నిజంగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా నీతి శతకాలు, సదాచారము, ఇవన్నీ సంస్కృతానికి సంబంధించినటువంటి పదాలు కూడా అందులో మిళితమై ఉంటాయి. కాబట్టి నిజమైనటువంటి చదువు జీవితాన్ని నిలబెట్టాల్సిందే తప్ప జీవితము అగమ్య గోచరంగా ఉండేటువంటి విధంగా ఉండకూడదన్నది అమ్మ బల్లా సరస్వతి గారు చెప్తున్నటువంటి మాటలో మనకు కనిపిస్తుంది. నిజంగా ఇది ఏంటంటే మన ప్రొఫెషన్ తోటి సంబంధం లేకుండా మనకు ఇది ఒక పద వినోదంగా కూడా మనం ఇవన్నీ చదువుకుంటుంటే ఒక ఆత్మజ్ఞానం కూడా మనకు ప్రేరేపించేటువంటి విధంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది కొత్త ఎడ్యుకేషన్ పాలసీలు వచ్చిన తర్వాత, కొత్త విద్యా విధానం వచ్చిన తర్వాత అది ఉపాధికి మాత్రమే పనిచేస్తుంది తప్ప జీవితం నిలబడడం కోసం, జీవితం యొక్క మధురానుభూతులు నిలబడడం కోసం మాత్రం పనిచేయడం లేదన్నది కూడా ఇప్పుడున్నటువంటి ఎంతో మందిని చూస్తుంటే మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు ఒక పద్యంలో చెప్పారు, చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చనని చెప్పి కూడా దాంట్లో కనిపిస్తుంది. ఎంత చదువు చదివినప్పటికీ కూడా ఏకసంధాగ్రహి ఉన్నట్టున్నది. అదే లేదమ్మా ఇక్కడ. ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత మాకే, ఎందుకంటే ఇట్లాంటి చదువులు మేము ఎందుకు చదవలేకపోతున్నాం అన్నటువంటి బాధ కూడా మాకు కనిపిస్తుంది. నిజంగా అక్కడ అమ్మ చెప్తున్నటువంటి విద్యా విధానం కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉగాది పర్వదినం సందర్భంగా విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఒక నిజంగా అరుదైనటువంటి ఒక గొప్ప సరస్వతి, సాక్షాత్తు సరస్వతి మాతతోనే మనం మాట్లాడుతున్నటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. ఎందుకంటే ఇంత అనర్గళంగా, ఎక్కడ బెరుకు లేకుండా, ఎక్కడ తడబడకుండా ఇన్ని పద్యాలు కూడా అలవోకగా ప్రతి ఒక్క అక్షరాన్ని అక్షరంగా చెప్తున్నారంటే నిజంగా సరస్వతి కటాక్షం వారిలో ఉంది. ఆ సరస్వతి మాత పేరు పెట్టుకున్నందుకు కూడా ఆ పేరుకు సాక్షాత్కరించిన విధంగా ఇక్కడ మనం బల్ల సరస్వతి అమ్మను మనం చెప్పుకునేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అమ్మ, ఇప్పుడు మీరు మంగళహారతిలు కూడా రాశారని చెప్పి తెలుస్తుంది. మీరు రాసినటువంటి ఒక చక్కటి మంగళహారతి పాడతారమ్మా? మొత్తం వస్తాయి, అవి చాలా పెద్దగా ఉన్నాయి మంగళహారతులు. కొద్దిగా ఒక 4-5 లైన్లు మాట్లాడండి. ఇప్పుడు మీరు ఏది మీకు గుర్తున్నది ఒకటి చెప్పండి. హారతి గై కొను పార్వతి తనయ కర్పూర హారతి కరుణతో గై కొను మూషిక వాహన మునిగణనాద ముక్కంటీశ్వర ముద్దుల తనయ హారతి గై కొను పార్వతి తనయ కర్పూర హారతి కరుణతో గై కొను విద్యాతుల విజ్ఞానము నీవే జ్ఞానదీపికకు ప్రాణము నీవే హారతి గై కొను పార్వతి తనయ కర్పూర హారతి కరుణతో గై కొని. ఇంత పెద్ద పాట రాసిన కానీ మార్చిపోయినది. ఈ పాటలు జ్ఞాపకం ఉండవు నాకు. కానీ ఇప్పుడు ఈ జ్ఞాపకం ఉండే చాలా ఎక్కువ, అసలు మీకు ఇంకా చాలా అని చెప్పి అంటున్నారు. కానీ నిజంగా హారతి అంటే ఆధ్యాత్మిక ప్రవృత్తిలో, అంటే భక్తి తత్వంలో కూడా ఎంతో పరిజ్ఞానం ఉంటే తప్ప అందులో హారతి పాటలు రాయరు. ఆ రాసిన పాటల్ని గుర్తుపెట్టుకున్న తర్వాత అది భావ రాగయుక్తంగా వారి వయసు రీత్యా ఇట్లా కనిపిస్తుంది. కానీ అప్పుడు కూడా ఎంతో ఆధ్యాత్మిక ప్రవృత్తిలో ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇట్లాంటి సరస్వతి పేరు సార్థకమయ్యే విధంగా ఇప్పుడు బల్ల సరస్వతి గారు చెప్తున్నటువంటి మాటలు ప్రతి ఈ తరానికి ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు అరుదైన వ్యక్తులు, ఎందుకంటే వీరిని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వీరిని పుస్తకాలలో
పుస్తకాలలో అలాగే కొన్ని పాఠ్య పుస్తకాలలోనే చదివేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇది కూడా మరొకసారి మనం బల్ల సరస్వతి అమ్మవారికి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. అమ్మ, ప్రస్తుతం మీరు 7వ తరగతి తోటే మీకు ఉద్యోగం వచ్చిందని చెప్పి అంటున్నారు కదా, మరి అప్పటితోటే మీ చదువును క్లోజ్ చేశారా లేకపోతే ఆ తర్వాత కూడా చదివారా? ఎందుకు నేను ఆ తర్వాత కూడా మళ్ళీ చదివాను. అయితే అప్పట్లో ఏమి ట్యూషన్స్ అవి ఇవి మేము లేడీస్‌ం కదా! వేరే వాళ్ళ దగ్గర చెప్పించుకునుడు అది ఇది లేదు. అవి గైడ్స్ తెచ్చుకొని అంటే 10వ తరగతి హెచ్ఎస్‌సి అంటారు అప్పుడు దాన్ని. హెచ్ఎస్‌సి పాస్ అయిన వన్ సిట్టింగ్‌లో. ఆ తర్వాత పీయూసీ ఇప్పుడు ఇంటర్ డిగ్రీతో సమానం. అయితే ఇది 2 సంవత్సరాలు ఉండే అది 1 సంవత్సరంలోనే అయిపోతది. పీయూసీ 1 సంవత్సరం. అది వన్ టైమ్‌లో పాస్ అయినాం. తర్వాత బీఏ ఎక్స్‌టర్నల్ ఉస్మానియా యూనివర్సిటీలో 2 సంవత్సరాలు చేసిన. అదైన తర్వాత బీఈడీ ట్రైనింగ్ చేసిన హన్మకొండలో. ఏ సంవత్సరంలో ఇదంతా? బీఈడీ 73లో బీఈడీ చేసిన. మరి 67లో హెచ్ఎస్సి పాస్ అయినా. 67 అయిన తర్వాత ఇంకా ఒక 2-3 సంవత్సరాలకు పీయూసీ రాసిన. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఇక అవన్నీ జ్ఞాపకం లేవు. బీఏ ఏ సంవత్సరం చదివింది. ఇది మాత్రం 83లో బీఈడీ ట్రైనింగ్ చేసిన. అంతవరకు చదివాను ఇక. ఇంకా అంతకు మిక్కిలిగా చదవలేకపోయినాం. ఇంకొకటమ్మా, ఇప్పుడు దాదాపు అప్పుడు మీరు చదువుకుంటున్నటువంటి టైంలో మీరు తెలుగు మాత్రమే చెప్పేవారా, ఇంకా మిగిలిన సబ్జెక్టులో చెప్పేవారా? తెలుగు అంటే నేను ప్రైమరీ స్కూల్లోనే పనిచేసిన. అందుకని తెలుగు, మ్యాథ్సు, హిస్టరీ, ఇంగ్లీషు, ఇంకేముంటాయి 4 కదా, ఇవన్నీ చెప్పేది. అన్ని క్లాసులు అటెండ్ అయ్యేది, అన్ని క్లాసులు చెప్పేది. ఇక అయితే నా గురించి వాళ్ళు పిల్లలు ఎదురు చూసేది. ఎవరన్నా ఒక్కసారి లేకపోతే మీరు రండి టీచర్ అని వాళ్ళు ఆహ్వానించేది పిల్లలు. అదే మీ దగ్గర ఉన్నటువంటి క్రియేటివిటీ, మీరు చెప్పినట్టు ఆ రసజ్ఞత అనేది, క్రియేటివిటీ అనేది మీలో ఉంది కాబట్టి ఎక్కువ పిల్లలు ఇష్టపడేవాళ్ళు. ఏంటంటే నేను స్కూల్కు క్లాస్లకు పోవడమే వాళ్ళకి ఎంతో సంతోషం. అట్లుండే చాలా ప్రేమించేది పిల్లలు. ఇప్పుడు మీ తోటి ఉపాధ్యాయులు గాని ప్లస్ మీతో చదువు తీసుకున్నటువంటి వాళ్ళందరూ ఎవరైనా కలుస్తున్నారమ్మా? చాలా మంది పోయిండ్రు. ఉన్నారు. ఒక సారు చంద్రమౌళి సార్ అని ఒక 2-3 ఉన్నారు కానీ అందరూ పోయిండ్రు. నాతో చదివిన వాళ్ళు చాలా మంది పోయిండ్రు. అందరు కూడా మంచి సద్భావనతోటి ఉండేది. నేనంటే గౌరవ భావంతో మర్యాదగా అబ్బో టీచర్ అన్నట్టుగానే ఉండేది. అయితే నేను ఎప్పుడు టైం వృధా చేయకపోయేది. ఒక్క పీరియడ్ కూడా వృధా పోనీయకపోదు. ఇప్పుడు మీ చదువు చెప్పినటువంటి పిల్లలు ఎవరైనా వచ్చి కలుస్తున్నారా? కలుస్తారు, చాలా మంది కలుస్తారు. లద్నూరికి పోతే ముస్లిం పిల్లలందరూ వచ్చి కలుస్తారు. మరి మిగతా పిల్లలు కలుస్తారు. వాళ్ళు దాదాపు ఇప్పుడు వాళ్ళు కూడా ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు మీ పిల్లలంతా, మీ స్టూడెంట్స్ అంతా. ఇక్కడ గుంటూరుపల్లి వాళ్ళు ముసలోళ్ళు అయినరు. లద్నూరు వాళ్ళు మంచిగానే ఉన్నారు. ముస్లిం పిల్లలు మంచిగానే ఉన్నారు, హిందూ పిల్లలు మంచిగానే ఉన్నారు. ఈ గుంటూరుపల్లెల పిల్లలు అందరు పెద్ద మనుషులు అయినరు. మీరు ఎంతమంది అమ్మ సంతానం? మీ పిల్లల గురించి చెప్పారు, మీరు ఎంతమంది సంతానం మీ అమ్మ నాన్నలకి? మా అమ్మకు 5 ఆడపిల్లలము. ఇక మా ఆయనకు 5 మగ పిల్లలు. ఇక అయితే మా 10 మంది. అయితే మా తమ్ముడు చనిపోయిండు. 2 తమ్ముళ్ళు చనిపోయిండ్రు, ఒక చెల్లి చనిపోయింది. ఇప్పుడు ఈయనున్నాడు చూడు, ఈయన తల్లి. ఇక మిగతా 3 చెల్లెండు ఉన్నారు, నేనున్నా, 2 తమ్ముళ్ళు ఉన్నారు. 2 తమ్ముళ్ళు అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళు సాఫ్ట్వేర్ చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అందరు మంచిగానే చదువుకున్నారు. అందరం కష్టపడి పనిచేసి చదువుకున్న వాళ్ళమే. మమ్మల్ని ఎవరు చదివించలేదు, మాకెవరు ఇది చేయలే. మేమే కష్టపడి మేమే సంపాదించుకున్నాం. ఇప్పుడు ఈమె మా చెల్లె, 3వ చెల్లె. అమ్మా, ఇప్పుడు మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారు, అసలు సాహిత్యం వైపు ఆసక్తి ఉంది. అసలు మీరు ఈ పుస్తకాల మీద ఆసక్తి ఎప్పుడు కలిగింది? అసలు ఎందుకు ఇంట్రెస్ట్ ఇంత వచ్చినా? అసలు మీరు ఏమేమి పుస్తకాలు చదివారు? అసలు ఈ సాహిత్యాభిలాష మీకు రావడానికి కారణం ఏమనుకోవచ్చు? ఇగో మేము ట్రైనింగ్ చేసేటప్పుడు అందరం ఒక దగ్గర ఉండేది. ఒకరు ఒక పుస్తకం, ఏం పనేం లేనప్పుడు పుస్తకాలు చదివేది. గీతా రహస్యములు చదివిన,
ఆచార్య వినోబా భావే రాసిన గీత రహస్యాలు చదివిన. ఇక అట్లనే ఓటి ఓటి చదివిన. అంటే ఏమన్నా లైబ్రరీలోకి ఇట్లా వెళ్ళేవారా? లైబ్రరీకి వెళ్ళకపోయేది, ఇంటికే తెచ్చుకొని చదువుకునేది. కానీ పుస్తకాలు మాత్రం బాగా చదివేవాళ్ళు. పుస్తకాలు చదివేదాన్ని. కథలంటే కూడా ఇష్టమే నాకు. ఇప్పటికైనా కూడా ఈ వారపత్రికలు వస్తాయి కదా, దాంట్లో కథలు ఒక మంచి విశేషమైన కొన్ని విశేషాలు అవి ఇవి చదువుతా. ఓకే. అప్పుడు మీరు చదివినటువంటి పుస్తకాల్లో ఎంతో సాహిత్యము, జ్ఞానము కూడా అంతర్లీనంగా ఉన్నది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి పుస్తకాల్లో సాహిత్యాల్లో కనిపిస్తుంది అది? లేదు లేదు. వెనకట చదివిన పుస్తకాలలో ఉన్నటువంటి భాషా మాధుర్యం లేదు, భాష లేదు. ఏదో మామూలుగా పుస్తకం అంటే పుస్తకం, అంతేగాని ఏమి అది జ్ఞాన సంబంధితమైన విషయాలు ఏమి ఉంటలేవు. చదవబుద్ధి కూడా అయితలేదు అవి. ఇప్పుడు అంటే మీ జ్ఞానానికి ఉన్నటువంటి స్థాయిలు ఇప్పుడు ఉన్నటువంటి పుస్తకాలలో లేవు. ఇప్పుడు నేను అన్ని చదివిన, మహాభారతము, రామాయణము, మరి భాగవతము, ఇవన్నీ పుస్తకాలు కూడా చదివిన. అంటే పుస్తకమే హస్తభూషణంగా మీరు పుస్తకం చదివేది, చాలా కష్టపడి చదివేది, టైం చేసుకొని చదివేది. నారద గానమాచార్యం అని ఇంత పెద్ద ఉండే, అదంతా చదివినాం. అట్లా అన్ని చదివేది, జర ఇంట్రెస్ట్గా చదివేది. పురాణాలు, మహాభారతం, రామాయణము ఇవన్నీ చదివేది. జర ఇంట్రెస్ట్ అనిపించేది, అవి చదివేది. అమ్మ, ఇప్పుడు మీరు గుంటూరుపల్లి నుండి ఎక్కువగా మీరు గుంటూరుపల్లిలో కూడా మీరు విద్యాభ్యాసం చెప్పినా అని చెప్పి అంటున్నారు కదా, మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ మీ సొంత ఊరికి కట్కూరుకి ఎందుకు వచ్చినట్టు? అయితే వాళ్లకు మా ఇద్దరి మీద చాలా ప్రేమ ఉండే. వీళ్ళు మంచిగా చెప్తారు, వీళ్ళు మన ఊర్లో ఉంటే మన పిల్లలు బాగుపడతారు, వీళ్ళని బోనియొద్దు అని చెప్పి వాళ్ళు అనుకొని, మీకు ఒక 2-3 ఎకరాల భూమి ఇస్తాము, ఇక్కడనే ఉండండి, మీరు మొత్తం ఇక్కడనే ఉండండి అంటే, ఇంకా ఇక్కడ మా తల్లిగారింట్లో కూడా మా నాయన ఒక్కడే పిల్లలు ఎక్కువ ఉన్నారు. మా అత్తగారింట్లో కూడా మా బావగారు చనిపోయినరు, ఆయనకు ఒక కొడుకు, ఒక బిడ్డ, భార్య, వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు. మా అత్తమామ పెద్ద మనుషులు, 4 ఆడబిడ్డలు. ఇప్పుడు నేను చనిపోయిందని చెప్పలేదా, ఆమె కూడా మా ఆడబిడ్డనే. ఇంతమంది ఉన్నారు, ఇక్కడ దిక్కు లేదు, అక్కడ కూడా జర అవసరం ఉంటుందని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు 2 కుటుంబాల గురించి వచ్చినాం అన్నట్టు. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళందరూ డబ్బు సంపాదించడం కోసం విదేశాలకు వెళ్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కేవలం డబ్బు సంపాదించడమే పరమావధిగా ఇప్పుడున్నటువంటి విద్యలు కూడా దానికోసమే అన్నట్టుగా ఉంటున్నాయి. కానీ బాధ్యతలు మరిచి, బంధాలను మరిచి ఎంతో మంది ఎట్లా వదిలిపెట్టేసుకుంటారు. కానీ ఆ కాలంలోనే 1962, 70 ఆ కాలంలోనే ఇక్కడ పుట్టినిల్లు, మెట్టినిల్లు, తన కుటుంబంలో తను పెద్దది, అలాగే మెట్టినింట్లో తన భర్త పెద్దవారు. కానీ వాళ్ళు వృద్ధాప్యంలో ఉండడము, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి మళ్ళీ కుటుంబానికి అండగా నిలబడాలి, తమ తల్లిదండ్రులు చెప్పించినటువంటి చదువు కుటుంబానికి ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది గుంటూరుపల్లి వాసులు కూడా వీళ్ళు అక్కడే ఉంటే తమ పిల్లల జీవితాలు బాగుపడతాయి, మంచి విద్యను అందిస్తారన్నటువంటి ఆలోచనతోటి వారికి కూడా పొలం ఆశ చూపించినప్పటికీ కూడా బాధ్యతలు మరవకుండా, బంధాలు గుర్తెరిగి మళ్ళీ వాళ్ళ కుటుంబం దగ్గరికి వచ్చి, సొంతూరికి వచ్చి కట్కూరు, అలాగే తన స్వగ్రామైనటువంటి లద్నూరు, ఈ 2 ప్రాంతాలకు వచ్చి ఇట్లా పుట్టినిల్లు, మెట్టినిల్లు 2 సజావుగా ఉండేలా చూసుకున్నారు. ఆ ఫలితమే ఇప్పుడు ఇంతింత వటుడింత అన్నట్టుగా ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో స్థిరపడిపోవడము, ఆ పరిస్థితులన్నీ కూడా చూసి తను ఒక ఆనందాన్ని వ్యక్తం చేయడం, ఇదంతా జరుగుతుంది. అంటే ఎక్కడైనా ఒక అద్భుతమైనటువంటి కార్యాలన్నీ కూడా త్యాగాల ద్వారానే సాధ్యమవుతాయన్నది కూడా తను బల్ల సరస్వతి గారు చేసి చూపించారు. బంధాలకు, బంధుత్వాలకు, అలాగే అన్నిటికీ సమాన విలువనిచ్చి కుటుంబం, ఉమ్మడి కుటుంబం ఎలా ఉండాలనేది కూడా వారి ఆచరణలో కూడా చూపించినటువంటి పరిస్థితి. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణగా బల్లా సరస్వతి అమ్మ గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లిగారు కూడా ఆ రోజుల్లోనే చదువుకున్నారట. ఆ విషయాన్ని చెప్పుకుంటూ వారు ఎంతో ఒక ఆత్మానుభూతికి లోనవుతున్నారు. అప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ కూడా చాలా అద్భుతమైనటువంటి అనుభూతుల్ని కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం. ప్రస్తుతానికి బల్లా సరస్వతి గారి సోదరిమణి గారు మనతో పక్కనే ఉన్నారు. ఒకసారి వార్తలు కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ, ఇది చిట్టి చిలకమ్మ పాట రాసింది ఎవరు,
ఎవరు అన్నటువంటి ఒక క్యూరియాసిటీ దేశమంతా ఉంది, కానీ ఇది ఎవరికీ తెలియదు. కానీ ఎందుకంటే తను కూడా ఎప్పుడు చెప్పుకోలేదు అన్నటువంటి విషయం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతానికి బల్ల సరస్వతి గారి సోదరిమణి కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో, ఎందుకంటే తన స్వతహాగా తన అక్క ఈ పాట రాసిందంటే వారికి కూడా ఎంతో గర్వకారణంగా ఉంటుండొచ్చు. ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం అండి. ఆ, నా పేరు శారద. మేడం. నేను 4వ చెల్లెల్ని మా బల్ల సరస్వతి అక్కయ్య గారికి. అయితే మేమందరం 5గురం అక్క చెల్లెలము. నాన్న ఏంటంటే సుతారు పని చేసేది, చాలా ఇంట్లో చాలా ఇబ్బందిగానే ఉండేది. అందరూ కష్టపడితేనే గాని ఇంట్లో గడిచేది కాదు. అట్లాంటి పరిస్థితుల్లో మేమందరం కూడా చదవంటే ఇక మరి మా అక్కకి చాలా అసలు ఆ మేధా సంపత్తిని చూస్తే నేనైతే చాలా ఆశ్చర్యపోతున్నాను ఇప్పటికీ కూడా. చదువులో అసలు చదవంటే మాకు స్కూల్లో అందరూ కూడా బాగా చదివేవాళ్ళు. ఎవరు అంటే ఇంకా రామదాస్ పిల్లలు వీళ్ళు అని చెప్పేవాళ్ళు. మా నాన్న పేరు రామదాసు. అట్లా మేము చదువులో బాగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళము. ఆ చదివే మాకు అన్నం పెట్టిందని మేము అనుకుంటున్నాం. అప్పుడు మీరు కూడా దాదాపు ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో కూడా స్థిరపడుతున్నారు. ఎందుకంటే మహిళలు కూడా ఉద్యోగం చేయడమే గొప్ప అనుకున్నటువంటి నేపథ్యంలో ఒక మంచి స్థాయిలో ఉద్యోగం చేయడం కూడా గ్రేట్ గా ఫీల్ అవుతున్నటువంటి సందర్భాలు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మేడం? నేను రీజనల్ జాయింట్ డైరెక్టర్ మహిళా శిశు సంక్షేమ శాఖలో రిటైర్ అయ్యాను. ఈ 2024 జూలైలో రిటైర్ అయ్యాను. సూపర్వైజర్ గా ముందుగా ఏపీఎస్సి ద్వారా వచ్చి చివరకు ఆర్జేడీగా రిటైర్ అయ్యాను. చాలా సంతోషము. ఎందుకంటే మాకు అంటే మేము ఎంతో ఎక్స్పోజర్ని మేము చూడగలిగాము. లైఫ్లో చాలా విషయాలని మేము చూడగలిగాము. మా అక్కయ్య మాకు స్ఫూర్తి. ఎందుకంటే ముందుగా మా అక్కయ్య మాకు ఇంట్లో ఉపాధ్యాయునిగా తను టీచర్గా చేశారు కాబట్టి మాకేంటంటే ఒక స్ఫూర్తి. మేము కూడా అలాగే మేము మంచిగా చదువుకోవాలి, మేము కూడా ముందుకెళ్ళి ఇంకా స్థిరపడాలి అనేది మాకు అప్పుడే మాకు అనిపించింది. నిజంగా ఎంత గొప్ప అంశం అంటే, ఇక్కడ ఒకరు చదువుకుంటే ఆ జ్ఞాన జ్యోతిలో తను కూడా తరించినటువంటి సందర్భాలు కూడా గుర్తు చేసుకోవచ్చు. తన అక్క ఇన్స్పిరేషన్ గా కూడా వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలుగా ఉంటున్నారు. ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళకి వీళ్ళకి కొంత ఏజ్ లో ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వారు చెప్తుంటే ఆ జ్ఞాన సంపత్తిని చూసి తను కూడా అప్పుడు ఇంకా చదువుకుని ఉంటే ఇంకెంత పెద్ద స్థాయిలో ఉండేది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా అందరికీ కలుగుతున్నాయి. నిజంగా అపారమైనటువంటి ఆ జ్ఞానం, ఎందుకంటే వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు ఇవన్నిటినీ చదవడంలో కూడా తను తరించే విధంగా ఉంటున్నాయటువంటి చెప్తున్నారు. కానీ అట్లాంటి జ్ఞాన సంపద ఇప్పుడు పుస్తకాలు వస్తున్నప్పటికీ కూడా అందులో ఉన్నంత గొప్పగా మాత్రం రావడం లేదు. కొత్త కొత్త తరాలు వస్తున్నారు, కొత్త కొత్త పుస్తకాలు వస్తున్నాయి. కానీ అంతో అంటే తను చూసినటువంటి జ్ఞాన సంపద ఇప్పుడు వచ్చేటువంటి పుస్తకాల్లో లేవని ఇప్పుడు వచ్చేటువంటి పుస్తకాల్లో మాత్రం ఉండట్లేదన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళలో ఉంది. ఇక చూడాలి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో. ప్రస్తుతం మరికొంతమంది ప్రస్తుతానికైతే వాళ్ళ సోదరిమణి అంటే వారి సిస్టర్ తోటి మాట్లాడాము. బల్లా సరస్వతి గారి పెద్ద కూతురు పద్మజ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఎవరో తెలిసినటువంటి బంధువులే ఒక గొప్ప స్థాయిలో ఉంటే చెప్పుకొని మురిసిపోయే రోజులు, కానీ తమ కుటుంబంలోనే ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఒక ఆత్మానుభూతి మాత్రం అందరిలో కనిపిస్తుంది. ఒకసారి పద్మజ గారిని మనం మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఆర్టీవీకి నమస్తే మేడం. ఎట్లా ఉంది మేడం ఇప్పుడు సరస్వతి మేడంని అమ్మగారిని కలిసిన తర్వాత? మాకు కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. పండుగ పూట ఇక్కడ అమ్మను కలవడము నిజంగా సాక్షాత్తు సరస్వతి మాతతోటే మాట్లాడుతున్నటువంటి అనుభూతి కూడా మాకు కలుగుతుంది. అంత జ్ఞాన సంపద వారిలో ఉంది. ఇప్పటికీ కూడా వారు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటలో ఏ ఒక్క అక్షరము కూడా పొల్లు పోకుండా, తడబడకుండా, కాన్ఫిడెంట్ గా ఒక వాక్శుద్ధి అనేది వాళ్ళలో ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుందమ్మా? ఇంట్లో వాతావరణం ఎట్లా ఉండబోతుంది? ఎప్పుడు కూడా మా అమ్మని చూస్తే మాకు ఆశ్చర్యమే. ఎందుకంటే తనకున్నటువంటి ఈ జ్ఞాన సంపద ముందు మేము ఒక చిన్నపిల్లల్లాగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. వారిని అమ్మను ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కొంత ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తనకు 80 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ కూడా ఏదన్నా ఒక స్పాంటేనియస్గా ఏదన్నా ఒక విషయం వచ్చిందనుకోండి, అమ్మ దీని మీద ఏమన్నా రాయి అంటే, సర్లే నేనేం రాయ, నాకు ఓపిక లేదు అంటది. తర్వాత నేను ఆఫీస్కు అటు బయటకు వెళ్ళొచ్చిన తర్వాత చాలా సిగ్గుపడుకుంటూ ఒక పేపర్ నా చేతికి ఇస్తుంది. అది ఒక అద్భుతమైన కవిత ఆ సందర్భానికి సంబంధించి. అట్లా శిష్యధ్వనిలో ఉన్నటువంటి గేయాలన్నీ కూడా నేను అప్పుడు వేరే దగ్గర పనిచేస్తుంటేనే, నేను ఆఫీస్కి వెళ్ళే ముందు అప్పుడు చాలా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజులు. పిల్లలంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నానా బీభత్సంగా ఉండే పరిస్థితి. ఆ టైంలో తను మొదటి నుంచి కూడా 69 నుంచి కూడా తెలంగాణ తొలి దశ ఉద్యమాన్ని కూడా చూసింది. అప్పుడు తను పాల్గొనే అవకాశం లేదు.
తర్వాత మలిదశ ఉద్యమానికి వచ్చేటప్పటికి తను రిటైర్డ్ అయ్యి ఉంది. మా నాన్నగారు చనిపోవడంతో ఒంటరితనంలో కూడా ఉండేది. అప్పుడు తన దృష్టి అంతా కూడా సాహిత్య రంగం మీద పెట్టింది. అట్లా ఉద్యమ సమయంలో బహుశా తెలంగాణలోని ఏ కవి కూడా ముట్టుకొని ప్రతి అంశం మీద శిష్యధ్వనిలో మనం కవితలు మీరు చూడొచ్చు. అదే ఒకరోజు ఏదో మిలియన్ మార్చ్ జరుగుతుండేది. నేను చెప్తుండే మిలియన్ మార్చ్ మీద ఏమన్నా రాయమ్మా అంటే నేను సాయంత్రం వచ్చేసరికి రెడీ ఉండేది. అట్లాగే సాగరహారం, పిల్లల ఆత్మహత్యలు, అట్లా నాకు ఎంత ఆశ్చర్యం వేసేదంటే నేను రాయను, నాకు అసలు ఓపిక లేదు అని మామూలుగా ఊరికి అట్లా అనేది, కానీ తన మనసంతా దాని మీదనే ఉండేదన్నమాట. రాసి చాలా అద్భుతమైన గేయాలని, అదేవిధంగా కలినేత పేరుతోటి 7 తరాల మహిళల జీవితాన్నంతా కూడా అంటే ఏమి దాచుకోకుండా, అంటే అందులో ఒక ఏంటి అబద్ధం లేకుండా, తర్వాత అన్ని దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీతో రాసిన రచన కాబట్టి ఆ రచనకి చాలా గుర్తింపు అనేది వచ్చింది. మీరందరూ కూడా చదవడానికి అవకాశం ఉంది, చదువుకోవచ్చు. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు అమ్మ చెప్తున్నారు అందరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడినట్టు, ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారమ్మా? నేను తెలంగాణ ఉమెన్స్ కమిషన్లో సెక్రటరీగా పనిచేస్తున్నానండి. అదంతా కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే ఉద్యోగం రకరకాల ప్రస్థానాలలో కొనసాగింది. ప్రస్తుతం హైదరాబాద్ బుద్ధ భవన్లో ఉన్నటువంటి కమిషన్లో నేను సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నాను. ఓకే. ఇప్పుడు తను చెప్తున్నటువంటి మాటల్లో కూడా, ఎందుకంటే అమ్మ ఎప్పుడు అమ్మలాగే తను ఉంది, ఎప్పుడు అమ్మ చెప్తున్నది చిన్నపిల్లలాగే వింటున్నాం అని చెప్పి అప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మకి ఇచ్చేటువంటి గౌరవం కూడా వారి మాటల్లోనే మనకు కనిపిస్తుంది. కాబట్టి తను ఒక ఆలోచనను అమ్మ మనసులో వేస్తే మళ్ళీ డ్యూటీకి వెళ్ళొచ్చేసరికి మళ్ళీ అదొక కావ్య రూపమై కూడా తన కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యేదని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ అద్భుతమైనటువంటి ఆ మెమొరీ, ఆ మేధా సంపత్తి కూడా చూసి ఆశ్చర్యపోయేది. మిలియన్ మార్చ్ కావచ్చు, సాగరహారం కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో స్పృశించినటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి కూడా తను ఒక పుస్తకంలో కూడా రాశారు. అందులో భాగంగానే అదేం పుస్తకమా? అందులో భాగంగానే శిశిరధ్వనిలో కూడా ఎవరు ఏ కవి ఎవరు ఏ రచయిత కూడా స్పృశించని అంశాలని కూడా అందులో పొందుపరిచినట్టుగా చెప్తున్నారు. ఒకసారి మనం తర్వాత కూడా మనం ఆ శిశిరధ్వని పుస్తకం చదివితే అందులోకి ఏముందో తెలుస్తుంది. వారి మాటల్లోనే మనకి ఇంత అద్భుతాలు గోచరిస్తుంటుంటే ఆ పుస్తకాలు చదివితే ఇంకా ఎంత లోతుల్లోకి వెళ్తామో అన్నది మనకు ఒక ఆలోచనలు మాత్రం కలగక మానేటువంటి, ఇంకా ఎంత లోతులోకి వెళ్తామన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ప్రస్తుతం మనం కలుగుతున్నాయి. ప్రస్తుతానికి మరొక ప్రస్తుతం వారి అబ్బాయి బల్ల శ్రీనివాస్ గారిని కూడా ఒకసారి కలిసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సరస్వతి పుత్రులైనటువంటి వాళ్ళందరినీ కూడా మనం కలుస్తున్నాము. ప్రస్తుతానికి సరస్వతి అమ్మ ప్రస్తుతం బల్ల సరస్వతి గారి పుత్రుడైనటువంటి బల్ల శ్రీనివాస్ గారిని మనం ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పటికీ మనం చూసాము వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నత ఉద్యోగంలో స్థిరపడినటువంటి వాళ్ళే. వారు ఈ జీవితంలో ఏదైతే చూడాలనుకుంటున్నారో అవన్నీ ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కూడా చూసామని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే బల్ల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఎట్లా ఉంది సార్? ఇప్పుడు అమ్మతోటి మాట్లాడుతున్నప్పుడు నిజంగా మాకు కూడా ఏంటంటే ఇట్లాంటి తల్లి ప్రతి కుటుంబంలో ఉంటే ఆ జన్మ ధన్యమైన అనుకున్న అనుభూతి ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇది చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా ఖచ్చితంగా కలగక మానడం లేదు అన్నటువంటి సందేహం అయితే అవసరం లేదు. ఎందుకంటే మాకు అనిపిస్తుంది ఇప్పుడు నిజంగా ఆ సరస్వతి పుత్రులుగా మీరు ఇక్కడ ఉన్నారు, అసలు అందరి క్యూరియాసిటీ కూడా మీ మీదనే ఉంటుంది. నిజంగా ఆ తల్లి ఎందుకంటే కొన్ని మంచి విషయాలు చెప్పినటువంటి తల్లి చెప్పిన విషయాలు పాటించినటువంటి వాళ్ళే ఎంతో గొప్ప స్థాయికి వెళ్తున్నారు. కానీ ఒక అత్యున్నతమైనటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి సరస్వతి బిడ్డగా, సరస్వతి కుమారుడిగా మీరు మీ ప్రస్థానం ఏంటి, అసలు మీరు ఏం చేస్తున్నారు, మీ వృత్తి ప్రవృత్తి అసలు ఏంటి అసలు? అయితే మా అమ్మ బల్ల సరస్వతి గారు మా అమ్మ, మాకొక్కరికే మా అమ్మ కాదు. అయితే నేను వృత్తిరీత్యా ఇంజనీర్ను, ప్రవృత్తి రీత్యా భారతీయ జనతా పార్టీ జనగామ నాయకుడిని. అయితే నేను భారతీయ జనతా పార్టీ సందర్భంగా రకరకాల గ్రామాలకు వెళ్తుంటాను. వెళ్ళిన ప్రతిసారి నాకు వచ్చే మొదటి ప్రశ్న సీనన్న అమ్మ ఎలాగుందని. ఆమె మా ఒక్కరికి అమ్మ కాదు, ఆమె వందలాది శిష్యులకు కూడా అమ్మే. ఆమె ఎంత అద్భుతంగా వాళ్ళను ప్రేమగా, ఆమె శిష్యులు చాలామంది రకరకాల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఎవరు కూడా నేను బోగానే అడిగే మొదటి క్వశ్చన్ ఏమంటే సీనన్న అమ్మ ఎట్లుంది. దాదాపు నన్ను కూడా అందరూ అమ్మని ఎట్లయితే టీచర్ అంటారు, నన్ను కూడా సీనన్న అంటారు. అందరికి వాళ్ళకి నేను పెద్దనలాగా ఉండేది. అందరూ కూడా అడిగే మొదటికి వచ్చాను, నేను గడమడగానే అడిగిన మొదటికి వచ్చాను సీనన్న అమ్మలాగా ఉంది అన్నట్టు. అంటే నాలాంటి నాకే కాదు, నాలాంటి వందలాది వేలాది మందికి విద్య నేర్పింది మా అమ్మ. మా అమ్మని అందరూ కూడా
టీచర్ అని చాలా గౌరవంగా చూసేవాళ్ళు అనమాట. అది మాకు చాలా అద్భుతంగా అనిపించేది. చాలా అద్భుతమైన వ్యక్తి మా అమ్మ. ఇప్పుడు నిజంగా ఇప్పుడు అందరి అమ్మ గురించి విన్నోళ్ళు చూసినటువంటి వాళ్ళకి కూడా ఒక మంచి దృశ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ప్రతి ఒక్కరికి ఇట్లాంటి తల్లి ఉంటే మా జీవితాలు కూడా ఎంతో గొప్పగా ఉండే అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. మరి ఇప్పుడు మీరు ఎట్లాంటి ఉద్యోగం చేస్తున్నారు? ఎందుకంటే మీరు ఒక పొలిటికల్ గా ఉంటున్నారని చెప్పి అంటున్నారు బీజేపీ నుండి. ఇప్పుడు మీ వృత్తి అసలు ఇంకా పొలిటికల్ గానే ఉంటున్నారా, లేకుండా వేరే పనులు ఏమైనా చేస్తున్నారా? నేను బేసికల్గా ఇంజనీర్ అండి. నాకు లోటస్ ఇంజనీర్స్ అని ఒక సంస్థ ఉన్నది. ఆ సంస్థ తరఫున నేను సర్వే ఇన్వెస్టిగేషన్ అండ్ డిపిఆర్ ప్రిపరేషన్. నేను తెలంగాణ గవర్నమెంట్కు మైన్స్ అండ్ జియాలజీ కన్సల్టెంట్, దాంతోపాటు ఛత్తీస్గఢ్ జల్ జీవన్ మిషన్ కన్సల్టెంట్, పిఎంజేఎస్వై కన్సల్టెంట్. నేను వృత్తిరీత్యా నా దగ్గర ఒక 25 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంజనీర్స్, సర్వే ఇన్వెస్టిగేషన్, డిపిఆర్ ప్రిపరేషన్లో నేను పనిచేస్తుంటాను. నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ప్రోత్సాహంతోనే నేను ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ సేవక సంఘంలో మొదటి నుంచి ఉన్నాను. మా అమ్మ నన్ను ప్రోత్సహించేది చిన్నప్పుడు, శాఖకు వదిలేయాలా అనేది అన్నట్టు. శాఖ అంటే ఆర్ఎస్ఎస్లో నియమబద్ధంగా ప్రతిరోజు 1 గంట కార్యక్రమం. ఒకరోజు పోకపోతే నువ్వు ఇలా శాఖకి ఎందుకు పోలేదని మా అమ్మ అడిగేది అన్నట్టు. శాఖకు ఆర్ఎస్ఎస్ సంబంధించిన రకరకాల ప్రచారకులు వాళ్ళందరూ కూడా మా ఇంట్లోనే భోజనం మా అమ్మ తయారు చేసి పెట్టేది. అప్పుడు అందరు కూడా రాష్ట్ర స్థాయి నాయకులు కూడా మా ఇంటికి అందరూ వచ్చేవాళ్ళు. మా నేపథ్యం అది. అయితే మా అమ్మ కూడా మొదటి నుంచి కూడా జాతీయ భావాలు గల వ్యక్తి అన్నట్టు. ఆమెకు ఈ దేశం అన్నా, ఈ దేశం యొక్క సంస్కృతి అన్నా చాలా ఇష్టం. తను అద్భుతంగా చెప్పేది. చిన్నప్పటి నుంచి కూడా రామాయణం, మహాభారతం మాకు చెప్తుంటే నాకు చిన్నప్పుడు ఇప్పటికి కూడా గుర్తు. కర్ణుడు చచ్చిపోయిన విషయం చెప్తుంటే నేను వలవల ఏడ్చిన. కర్ణుణ్ణి అంత గొప్పగా చెప్పింది మా అమ్మ. అంటే ఆయన దాన గుణము, ఆయన యొక్క శీలము. కానీ మళ్ళీ తర్వాత ఏం చెప్పింది ఎరికేనా, దుష్టుల స్నేహం చేసిండని చెప్పింది అన్నట్టు. దుష్ట సంగతి అంటే కర్ణుని గురించి గొప్పగా చెప్పుకుంటూ దుష్ట సంగత్యం చేసిందని కూడా చెప్పింది అన్నట్టు. అది తనకున్న మా అమ్మకున్న జ్ఞానం. అట్లా మా అమ్మ చాలా అద్భుత విషయాలు చిన్నప్పటి నుంచి కూడా మాకు. అంతేకాకుండా నాకు అప్పుడు చిన్నప్పుడు కాసాగు కాజాప కనిష్ట సామాన్య గుణకము అంటే ఇప్పటికి కూడా నాకు దాదాపు 45 సంవత్సరాల క్రితం చెప్పింది మా అమ్మ. కాసాగు గుణిజం అంటే ఇప్పటికి కూడా నాకు గుర్తుంది అన్నట్టు. 3వ తరగతిలో చెప్పింది మా అమ్మ. ఇక 3వ తరగతి తర్వాత మా అమ్మ నాకు మళ్ళీ చెప్పలేదు. అంటే నాకు ఇప్పటికి కూడా గుర్తుంది అన్నట్టు. అన్నీ చెప్పేది, అద్భుతంగా చెప్పేది. మాకు ఎప్పుడైనా ఉపన్యాస పోటీ ఉంటే మా దగ్గర మన్మధరావు సార్ అని ఉండే మా స్కూల్లో. ఆయన అనేది అన్నట్టు, సీనియర్లో పద్మజారామునకు, జూనియర్లో బల్ల శ్రీనివాస్కు. కారణం ఏంటంటే మేము మా అమ్మను, అమ్మ ఉపన్యాస పోటీ ఉంది ఏం చెప్పాలి, వ్యాసరచన పోటీ ఉంది ఏం చెప్పాలి అంటే మా అమ్మ గిది చెప్పు బిడ్డ అని చెప్తే మేము చెప్పగానే దాని ప్రకారం ఖచ్చితంగా ప్రైజులు మాకే వచ్చేది అన్నట్టు. ఆ మన్మధరావు సార్ ఊకనేది, అరే ఊళ్ళు ఎవరు లేరు, అరే వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి ప్రైజులు అనేది అన్నట్టు. అట్లా తన యొక్క అద్భుతమైన మేధస్సు మాకొక్కరికే పంచకుండా అందరికి పంచింది. ఇలా వందలాది వేలాది మంది విద్యార్థులు మా అమ్మను గుర్తు చేసుకుంటారు, చాలా అద్భుతంగా గౌరవిస్తారు. అమ్మ చదువుకుని పిల్లలకు చెప్పేది వేరు ఉంటుంది, కానీ తల్లే గురువు అయితే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ వీరి మాటల్లో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారికి కూడా ఒక జాతీయ భావజాలం ఉండడం అనేది కూడా ఇక్కడ చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ తన కుటుంబంలోని పిల్లలే కాకుండా సమాజం గురించి ఆలోచించి సమాజంలో ఎలాంటి విధంగా ఉండాలన్న దాని మీద కూడా తన పిల్లలకు కూడా చెప్పి వారికి కూడా సమాజంలో సేవ చేసే విధంగా కూడా వాళ్ళ పిల్లల్ని ప్రిపేర్ చేశారంటే నిజంగా చాలా గొప్ప అదృష్టవంతులుగానే వీళ్ళని భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇట్లాంటి కుటుంబం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా చదువు అనేది ఎంత ప్రాముఖ్యత చూపిస్తుందో, ఆ చదువు అనేది జీవితాలను నిలబెడుతుంది, అలాగే సమాజంలో గౌరవాన్ని తీసుకొస్తుంది, అలాగే సమాజంలో బాధ్యతను కూడా పెంచుతుంది. కాబట్టి ఇది నిజంగా ఇల్లంతా కానీ ఒక సరస్వతి పుత్రులుగానే చెప్పుకోవచ్చు. నిజంగా సరస్వతి నిలయంగా ఈ కుటుంబాన్ని కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రతి సందర్భాన్ని ఉదరిస్తూ సందర్భోచితంగా మాట్లాడటము, దానికి సంబంధించి కవితలు కానీ, గేయాలు కానీ, పద్యాలు కానీ రాయడం కూడా అమ్మకు అలవాటు. అయితే ఉగాది పర్వదినం సందర్భంగా కూడా విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా కూడా వాళ్ళ కొడుకు అడిగిందే తడవుగా ఒక పద్యం రాశారట. అసలు ఏం మాటలు, ఏ పద్యము, ఏమి రచన చేశారో ఒకసారి అమ్మని అడుగుదాం. అమ్మ, ఇప్పటి వరకు కూడా ఉగాది పర్వదినం సందర్భంగా కూడా మీరు మీ కొడుకు రాయమన్న దాని గురించి ఏమో రాశారట, ఏమన్నా చెప్పగలుగుతారా? ఏం రాశారు? మొత్తం ఏం రాయలే, ఉగాది పచ్చడి గురించి రాశాను అంతే. ఏం రాశారమ్మా అందులో ఒకసారి చెప్పండి. చదువుతాను, వినండి. ఉప్పు, పులుపు, తీపి, కారం, చేదు, వగరు మొదలగు షడ్రుచులతో నోరూరించే సమాహారం ఉగాది పచ్చడి. రాబోవు సంవత్సర కష్ట సుఖాలు, మానవమానాలు సమస్థితిలో తెలిపే మానవ జీవిత సత్యాలు, ప్రేమలు, బంధాలు, అనుబంధాలు ఇందులో ఏవి లేకున్నా మధురానుభూతుల్లో ఏదో లోటు
వీటన్నిటి కలగలిపే మానవ జీవితం. ఇదే ఉగాది పచ్చడి పసందైన విందు సమ్మేళనం. రాబోవు విశ్వావసు భవితకు శుభసూచక నాంది ప్రబోధం. రాబో యుగాదికి శుభోదయం, మహోదయం, నవోదయం. ఇక్కడ మనం గమనించవచ్చు, ఎందుకంటే షడ్రుచులు అంటే ఉప్పు, అంటే పులుపు, చేదు, ఇలా 6 రకాల షడ్రుచుల సమ్మేళితమే ఉగాది అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే రాబోయే కష్ట సుఖాలను కూడా ఒక ఆస్వాదించాలన్నటువంటి ఆలోచనలు అందులోనే కనిపిస్తున్నాయి. ఎందుకంటే జీవితం అంటే అంటారు కదా, భూమి అన్నాక ఎత్తు పల్లలు ఉంటాయి, మనిషి అన్నాక కష్ట సుఖాలు ఉంటాయి. కాబట్టి ఈ కష్ట సుఖాలను కూడా సమపాళ్లలో ఆస్వాదించాలన్నటువంటి ఒక మెసేజ్ కూడా దాంట్లో కనిపించింది. విశ్వావసునామ సంవత్సరం దానికి సంబంధించి కూడా అందరి జీవితాల్లో కూడా అలాంటి అంటే అన్ని మధురానుభూతులు వారి జీవితాలు నిండాలని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికి సరస్వతి గారు ఇప్పటి వరకు మనం చూసాము, వారి పండుగకి సంబంధించి కూడా వారు విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి 2 మాటలు వారితో మాట్లాడదాము. ఎట్లాంటి జీవితాన్ని వారు ఇన్ని సంవత్సరాలు చూస్తూనే ఉన్నారు. ఒకసారి విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా ఏం చెప్తారో ఒకసారి వారి మాటలను విందాం. అమ్మా, విశ్వావసునామ సంవత్సరం వస్తుంది కదా, ఉగాది పర్వదినం సందర్భంగా ఇప్పుడు మీ మాటలు అందరూ ఆర్టీవీ ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు. చూసిన తర్వాత ఇట్లాంటి ఒక గొప్ప వ్యక్తిని సాక్షాత్తు సరస్వతి మాతనే మీ మాటల రూపంలో పలికించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు మీరు ఆర్టీవీ ప్రేక్షకులకు ఉగాది పర్వదినం సందర్భంగా ఏమైనా చెప్తారా? అందరూ ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఏ లోటు లేకుండా, ఏ కలతలు లేకుండా మంచిగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. చూసారుగా, 82 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ కూడా ప్రతి అక్షరాన్ని పొల్లుపోకుండా ప్రతిదీ కూడా ఒక వాక్శుద్ధితోటి తను మాట్లాడే మాటలను చూస్తుంటే ఇప్పటికీ ఆశ్చర్యం కలగక మానదు. అసలు ఇది పూర్వజన్మ సుకృతంగానే మనం అభివర్ణించాలా, లేకపోతే ఒక కారణ జన్మురాలుగా అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి మాటలు తను మాట్లాడుతుంటే ఎక్కడా కూడా వాక్కు దోషం లేకుండా ఒక ఉన్నతమైనటువంటి కాన్ఫిడెంట్ అయితే కనిపిస్తుంది. ఆ మాటల్లో అంతరార్థము, ఆ జీవితానికి సార్థకత చేకూరినటువంటి ఒక అనుభూతి మాత్రం ఈ 82 జీవితంలో మనకు కలిసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి తను ఉద్ధరింపబడమే కాకుండా తన పిల్లలు కూడా ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తుండడం కూడా చాలా గొప్పగా, తన పిల్లలు కూడా కళ్ళ ముందు సంతోషంగా ఉండడానికి కూడా గొప్పగా అభివర్ణిస్తున్నారు. కానీ 82 జీవితంలో ఎన్నో ఆటుపోట్లు కూడా ఎదుర్కొన్నారు. వీటన్నిటి వెనుక కూడా సామాన్యంగా మాత్రం జరగలేదు. ఆ కష్టాలు సుఖాలు అన్ని కలబోతగా ఉన్నటువంటి జీవితం కూడా వారు చూశారు. కాబట్టి ఉగాది పర్వదినం సందర్భంగా కూడా వారు చాలా విషయాలు ఉగాది పచ్చళ్ళలాగా ఉండాలన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. ఇప్పటికీ వారు ఎన్నో అవార్డులు రివార్డులు కూడా అందుకొని ఇప్పటికీ కూడా అందుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి సంబంధించినటువంటి గుర్తింపు కూడా పొందారు. 1957లో 7వ తరగతి జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ క్లాస్ వచ్చారని చెప్పి అంటున్నారు. చాలా ఒక అద్భుతమైనటువంటి ఒక అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే 1981లో కూడా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా వారు గుర్తింపు పొందారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి అవార్డులు కూడా అందుకున్నారు. 37 ఏళ్ల తన ఉపాధ్యాయ వృత్తిలో ప్రధానోపాధ్యాయులుగా రిటైర్ అయిన తర్వాత అంతటితో ఆగకుండా కూడా ఉన్నతమైనటువంటి ఆశయాలు కూడా తనని కదిలించాయి. తెలంగాణ ఉద్యమం కూడా మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ మలిదశ ఉద్యమంలో కూడా ఎన్నో చారిత్రక ఘట్టాలను కూడా ఆవిష్కరించారు. తెలంగాణకు సంబంధించి మిలియన్ మార్చ్, అలాగే సాగర హారం లాంటివి కూడా అందులో ఆ పుస్తకాలలో పొందుపరిచారు. అంటే ఇక్కడ జ్ఞానానికి సంబంధించి, ఆలోచనకు సంబంధించి ఎక్కడా విశ్రమించకుండా సరస్వతి పుత్రురాలిగా సరస్వతి పేరు సార్థకత చేసుకునే విధంగా కూడా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. కాబట్టి రిటైర్మెంట్ అనేది శరీరానికి కావచ్చు కానీ మనసుకు కాదన్నది మరొకసారి వారి ఆలోచన ద్వారా, వారు రాసిన పుస్తకాల ద్వారా ప్రతి ఒక్కరికి తేడతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా కట్కూరు నుండి కెమెరా పర్సన్ రాజశేఖర్తో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.